క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో చదువుతున్న విద్యార్థులు ఎటువంటి దేవుని జ్ఞానానికి వారసులుగా మారుతున్నారు అన్నది ప్రతి ఆదివారం ప్రత్యక్షంగా మీరు వింటున్నారు. చిన్ననాటి నుంచే దేవుని విద్యలో అభ్యాసం కలిగిన వారు మాటలు అలాగే ఉంటాయి. ఈరోజు ప్రపంచంలో తమకున్న వెర్రి చేత ప్రపంచంపై పెత్తనాన్ని సాధించడానికి ఉగ్రవాదులు సృష్టిస్తున్న భయంకరమైన తీవ్రవాదం, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వాళ్ళ వరకు స్త్రీలు కూడా ఈ భయంకరమైన ఉగ్రవాద మత్తులో మునిగిపోయారు అన్నది ఈరోజు ప్రపంచం చవిచూస్తున్న నిజం. అవును, ఒక అబద్ధం కొరకు, ఒక భయంకరమైన విధ్వంసం కొరకు ఇటువంటి మనస్సు వారు కలిగి ఉంటే, ప్రియులారా, సత్యాన్ని కలిగిన క్రైస్తవులు ఎలా ఉండాలి? సత్యాన్ని చదువుతూ నేర్చుకుంటున్న క్రైస్తవులు ఎలాంటి వాదాన్ని కలిగి ఉండాలి? మనుషులను చంపి, మనుషులను హతమార్చి, మనుషుల మధ్య విధ్వంసాన్ని రెచ్చగొట్టేది ఉగ్రవాదమైతే, ఈరోజు క్రైస్తవులు సత్యాన్ని ఎరిగిన వారుగా వారు ప్రజల మధ్య ప్రకటిస్తున్న వాదం ఏంటంటారు? ఎటువంటి వాదాన్ని వాళ్ళు ప్రకటించగలుగుతున్నారు? క్రైస్తవులకు కావలసిన వాదం ఏంటి? అదే ఇప్పటివరకు కుమారుని మాటల్లో మీరు విన్నది. ఒక అబద్ధం కొరకే ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నప్పుడు నిజం కొరకు క్రైస్తవులు చేయవలసిన పోరాటం ఏంటి? సత్యం కొరకు క్రైస్తవులు చేయవలసిన వాదం ఏంటి? అలా చేయాలి, నిలబడాలి అంటే ఇదిగో మన ముందు ఉన్న 66 పుస్తకాలతో నిండిన ఈ పవిత్ర గ్రంథమైన బైబిల్ చదవగలిగితే ఈ సమాజానికి అవసరమైన ఎన్నో వాదాలు దేవుడు రాయించారండి. అందులో ఒక ప్రేమ వాదం ఉంది, అందులో ఒక సామ్య వాదం ఉంది, అందులో ఒక జ్ఞాన వాదం ఉంది, అందులో ఒక కరుణవాదం ఉంది. ఇలా ఎన్ని వాదాలు! ఇది సమాజానికి మేలు చేసేవి, మనిషి జీవితాన్ని మార్చేవి, మనిషిని పరలోకానికి అర్హునిగా నిలబెట్టేవి, సాటి మనిషి జీవితాన్ని గొప్పగా సమాజంలో చూపించే వాదాలండి బైబిల్లో ఉన్నది. చాలామంది తెలియకంటారు క్రైస్తవులు ఉగ్రవాదులు అండి అని. ఎవరో విధ్వంసాన్ని సృష్టించినంత మాత్రాన క్రైస్తవులు ఉగ్రవాదులు కారు. ఉగ్ర రూపం దాల్చి సమాజంపై విరుచుకుపడుతున్నవారు, ప్రాణాలు హరిస్తున్నవారు, వారు ఉగ్రవాదులు అవుతారేమో కానీ సమాజంలో ప్రతి మనిషిని మంచి మార్గాన నడిపించడానికి ఈరోజు దేవుని వాక్యము చేత యుద్ధం చేస్తున్న వారు ఉగ్రవాదులు కారండి. వారు దేవుని వాక్యాన్ని ప్రకటించే సామ్యవాదులు, సౌమ్యాన్ని ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే ఈ సమాజంలోని తమ్మును తాము అణుచుకుని, తమ్మును తాము దేవుని కొరకు అంకితం చేసుకుని బ్రతికేవారే నిజముగా క్రీస్తు యొక్క వాదాన్ని ప్రకటించేవాళ్ళుగా ఈ లోకంలో ఉంటారు. అది అర్థం కావాలి అంటే ప్రియులారా, బైబిల్ తెలియాలి. కానీ ఈరోజు సమాజంలో క్రైస్తవుల మధ్య కూడా బైబిల్ కనుమరుగవుతుంది. ఎలా? ఆచారాలకు, పద్ధతులకు పెద్దపీటను వేస్తూ దేవుని యొక్క జ్ఞానంలోని మూలాలకు వెళ్లకుండా కేవలం పైపైన మాత్రమే వాళ్ళు వాక్యాలను పరిశీలిస్తూ దేవుని జ్ఞానములోని వ్రాయబడిన లోతైన సంగతులను గురించి ఆలోచించక ఏది అత్యవసరమైనదో అన్నది తెలియక
తాము జ్ఞానులమని గొప్పవాళ్ళమని చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటుకుంటున్నారండి. క్రైస్తవులు కూడా ఎవరు గొప్ప అన్న వాదంలో వాళ్ళు ఉంటున్నారే కానీ దేవుడు గొప్ప అన్న వాదాన్ని వైపు వెళ్ళట్లేదండి. బైబిల్ గొప్ప అన్న వాదాన్ని వాళ్ళు చేయలేకపోతున్నారండి. ఈరోజు చూడండి, ప్రభువును నమ్మిన క్రైస్తవుల మధ్య ఉన్న వాదాలు. మేము ఈ విషయంలో గొప్పవాళ్ళం అంటే మేము ఈ విషయంలో గొప్పవాళ్ళం. ఒకరు పేరులో గొప్ప, ఒకరు సంఖ్యలో గొప్ప, ఒకరు ధనంలో గొప్ప, ఒకరు కట్టడాలలో గొప్ప, ఒకరు సంఘాలలో గొప్ప. ఇలా ఎదుటవారితో సరిపోల్చుకుంటూ తమ గొప్పతనాన్ని చాటుకునేవాళ్ళు డబ్బా కొట్టుకోవడం అంటారు దాన్ని. ఏమండి, ఎవరు డప్పు వాళ్ళు వాయించుకోవడం అంటారు. పెద్ద బోధకులు మొదలుకొని చిన్ని బోధకుల వరకు ఎంతసేపు వాళ్ళ ప్రతిభను, వాళ్ళ గొప్పతనాన్ని ప్రజలకు చెప్పుకొని తామెంత గొప్పవాళ్ళుగా కనబడాలన్న ఆశ వాళ్ళది. బైబిల్ను గొప్పగా చూపిద్దామన్న విలువలు లేవండి. ఒకళ్ళు ప్రకటనిస్తూ మా సంఘంలో 1000 మంది కూడుకుంటున్నారు అంటాడు, 1000 మంది ఆరాధిస్తున్నారు అంటాడు. మరొకరు అంటారు ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘము మాది అంటారు. మరొకరు అంటారు జ్ఞానములో మేమే గొప్ప అంటారు. మరొకరు అంటారు ప్రపంచంలో మాకు తెలిసినంత జ్ఞానం మరెవరికీ తెలియదంటారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ గొప్ప వాదాన్ని లేక డంబాన్ని, తమ గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికే వాళ్ళు ఆశపడుతున్నారే కానీ దేవుని యొక్క గొప్పతనం, వైభవం, క్రీస్తు యొక్క గొప్పతనం, బైబిల్ యొక్క ఖ్యాతి చెప్పుకోవట్లేదండి. కొంతమంది ప్రసంగాల్లో వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికే గంటలు సరిపోవండి. దేవుని గూర్చి విప్పి చెప్పే మాటలలో సగం గొప్ప వాళ్ళదే. మమ్మల్ని మించిన వాళ్ళు ప్రపంచంలో లేరంటారు. సరే, నిన్ను మించిన వాళ్ళు లేకపోవచ్చేమో, కానీ నిన్ను మించిన వాడు దేవుడు ఉన్నాడుగా, నిన్ను మించినది బైబిల్ ఉందిగా, నిన్ను మించిన క్రీస్తు ఉన్నాడుగా, అది నువ్వు ప్రకటించవచ్చుగా. నిన్ను గురించి నువ్వు చెప్పుకునే ఈ మాటల కంటే దేవుని గురించి చెప్పే మాటలు నువ్వు ప్రకటించడం వల్ల అది ఎంతో ఉత్తమం, ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ప్రియులారా, ఈరోజు ఒకరిని చూచి ఒకరు గొప్పలుగా పోతున్నారండి. గొప్పలు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళవు ప్రియులారా. గొప్పలు పరలోకానికి మనకు తీసుకొని పోవు. ఏ వాదం ఉందో చెప్పండి ఈరోజు క్రైస్తవుల మధ్య. ప్రతి ఒక్కరూ తమ సంఘాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి, తమ పేరుని ఎలా వృద్ధిలోనికి తీసుకొని రావాలి, ఎలా పాపులర్ అవ్వాలి అంటే ఘనత. ఈరోజు నేను నెంబర్ 1 బోధకుడిని. అందుకే పిల్లలు చూపించాడు యేసుప్రభు. ఉన్న 12 మందిలోనూ వాళ్ళకి గొడవ. ఏమని, ఒరే మనలో ఎవడరా గొప్ప? యోహాను గొప్ప? పేతురు గొప్ప? 12 మందిలో ఎవరు గొప్ప అన్న వాదం ఆ రోజు వచ్చేసిందండి. గొప్ప వాదం, ఎవరు గొప్పనే వాదం. యేసుప్రభు కోప్పడ్డాడు వాళ్ళ మీద. ఒరే పసిపిల్లని చూడండి రా, పడ్డల్లో ఎదిగారు, మీసాలు గడ్డాలు వచ్చాయి మీకు. ఆ చిన్నోడిని చూడండి, పసివాడిని చూడండి, వాడిని చూసి జ్ఞానం నేర్చుకోండిరా, వాడిలా ఉండండి రా పరలోకానికి వెళ్ళడానికి. భూమి మీద మీరు గొప్ప అయితే పరలోకానికి వెళ్ళరురా. ఈ పసిబిడ్డ వంటి వారు అయితేనే కానీ మీరు పరలోకానికి చేరలేరురా అనే పసివాదాన్ని నేర్పించాడండి. అది వాదం కాదా? పసిపిల్లల వాదం. ఏంట పసిపిల్లల వాదం? పసిపిల్లల నిష్కల్మషమైన హృదయంతో నీవు ఉండాలన్న వాదం. భూమి మీద ఈ పెద్దరికాలు పోయి నిజంగా ప్రతి పెద్ద పసిపిల్లలులా నిష్కల్మషమైన హృదయాలుగా మారితే ఎక్కడుందో ఉగ్రవాదం, ఎక్కడుందో తీవ్రవాదం, ఎక్కడుందో అరాచకం, ఎక్కడుందో దోపిడీ, ఎక్కడుందో దగ? చెప్పండి. లేవండి, ఉండవండి. ఇప్పుడు చెప్పండి, ఎవరి వాదం గొప్ప? యేసు వాదం గొప్పది, క్రీస్తు వాదం గొప్పది. మరి క్రీస్తు వాదాన్ని ప్రకటించవలసిన నీవు దేనికోసం వాదిస్తున్నావు? ఎవరి వాదాన్ని ప్రకటించాలి? నేను జ్ఞానిని చెప్పుకోవడం, నాదే జ్ఞానమని చెప్పుకోవటం వాదం కాదండి. ఒక మంచి సందర్భాన్ని ఈరోజు మీకు చెబుతాను. దేవుడు కలుగు చేసిన సృష్టిలో ముందున్నది ఏది? మొదటిలో ఆరంభమైనది ఏది? జ్ఞానమా, ప్రేమ? సృష్టి ఆరంభంలో, సృష్టి పుట్టుకలో
ప్రారంభం నుంచి ఉన్నది జ్ఞానమా లేదంటే ప్రేమ? దేవుని పిల్లలారా, ఇది మనం బైబిల్ని అడుగుదాం. బైబిల్ మనకు సరి అయిన సమాధానాన్ని వివరణ ఇస్తుంది ప్రియులారా. ఒక మాట మనకు కనబడచ్చు. ఏమని? సామెతల్లో చాలా సందర్భాల్లో మీరు చదువుకున్న మాట. ఏంటా మాట? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనంలో జ్ఞానము ఘోషిస్తుంది. 8వ అధ్యాయం మొదటి వచనం ముందు చదివి తర్వాత 22వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. జ్ఞానము ఘోషిస్తుందట. ఏమని ఘోషిస్తుంది? 22, పూర్వకాలములలో తన సృష్టి ఆరంభములో తన కార్యములలో ప్రథమమైన ప్రాధాన్యత కలిగినది జ్ఞానం. జ్ఞానానికి ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చాలామంది జ్ఞానాన్ని బట్టి కదండి అతిశయిస్తారు. ఈరోజు నువ్వు గొప్పవాడివి కావాలంటే నీ జ్ఞాని నేను చెప్పుకోవాలి. నువ్వు జ్ఞానివైతే నువ్వు గొప్పవాడివి, అంతే కదండి. మనకున్న జ్ఞానాన్ని బట్టే మనం గొప్పవాళ్ళు. ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎందుకు గొప్పవాడు? ఐక్యూ, ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉందట ఆయనకి. ఈరోజు చాలామంది అంటే మేధాశక్తి, జ్ఞానం కలిగిన వాడే, మేధస్సు కలిగిన వాడే ప్రపంచంలో గొప్పవాడవుతాడు అన్నది లోకనానుడి. అందుకే బాగా బుర్రన్నోడు గొప్పలేడు, బుర్రలేనోడు అడుగు తింటున్నాడు. అంటే బుర్రన్నోడు బ్రతకగలడు, బుర్రలేనోడు చస్తాడు. అంటే సమాజంలో బ్రతకాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఉన్నవాడే ఘనుడవుతాడు, గొప్పవాడవుతాడు. ఇక్కడ జ్ఞానాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభములో తన దేవుడు చేసిన కార్యములన్నిటిలో నెంబర్ 1, ప్రథమం, ఫస్ట్ ప్రైజ్. ఏమండి? మొట్టమొదటిగా ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఇక్కడ జ్ఞానం కూడా కొంచెం పొగుతున్నట్టుంది కదండి. జ్ఞానమే మాట్లాడుతుందండి. భూజనులారా వినండి, నేను జ్ఞానాన్ని. అమ్మ చెప్పండి, నేను ఎప్పుడు పుట్టానో తెలుసా? ఎప్పుడు పుట్టారు? యెహోవా కలుగజేసిన వాటిలో మొట్టమొదటిగా పుట్టినది నేనే అంటుంది జ్ఞానం. అంటే ఎందుకో జ్ఞానమే ప్రథమంగా ఉన్నట్టు మనకు కనబడుతుంది కదా. జ్ఞానమే ప్రారంభంలో ఉన్నట్టు మనకు కనబడుతుంది. కనుక జ్ఞానం గొప్పదే. 23, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము జ్ఞానము నియమించబడింది. భూమి ఉత్పత్తి అయిన కాలముకు ముందుగానే జ్ఞానము నియమించబడిందట. అంతే కదండి. జ్ఞానము పుట్టి ప్రకృతి పుట్టింది. బాగా వినండి, జ్ఞానము పుట్టి ప్రకృతి పుట్టింది. జ్ఞానం లేకుండా ప్రకృతి లేదు. ఈరోజు ప్రకృతిని చదివి జ్ఞానం అనుకుంటున్నాడు మనిషి. ప్రకృతిని చదివి జ్ఞానం అనుకుంటున్నాడు మనిషి. ప్రకృతి లేనిదే జ్ఞానం లేదు అనుకుంటున్నది ఈరోజు ప్రపంచం. కానీ అసలు జ్ఞానం పుట్టి ప్రకృతి పుట్టిందట. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. మరి ఒక మాట, జ్ఞానాన్ని గురించిన మాట. దేవుడు అంటున్న మాట, నా జీవము తోడని సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఏమండి అంటున్నాడు? నా జీవము తోడు. యెహోవాయే చెప్తున్నాడట. ఇది దేవుని స్టేట్మెంట్. ఇందాక జ్ఞానం స్టేట్మెంట్ విన్నాం మనం. ఏమండి? ముందు జ్ఞానం ఏముంది? నేనే నెంబర్ 1. ఆ జ్ఞానాన్ని కలిగి చాలామంది అనుకుంటా నేనే నెంబర్ 1 అంటున్నారు. ఓకే, చూద్దాం ఎవరు నెంబర్ 1 చూద్దాం. ముందుకెళ్తే మనకు అర్థం అవుతుంది. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా జీవము తోడు అని సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణం చేసి ఏమన్నాడు?
తన బలము చేత భూమిని స్థాపించాడట, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించాడట, ప్రజ్ఞ చేత ఆకాశములు విశాలపరిచాడట. అంటే ప్రజ్ఞ అన్నా, జ్ఞానమన్నా, బలమన్నా ఇవన్నీ జ్ఞానమును బట్టి. అంటే ప్రకృతి కలిగింది జ్ఞానాన్ని బట్టి. జ్ఞానము లేనిదే ప్రకృతి లేదు. జ్ఞానము లేకుండా ప్రకృతి లేదంటున్నాడు. అంటే ప్రకృతి జ్ఞానాన్ని బట్టి కలిగింది. అంటే జ్ఞానానికి ఎంత ప్రాముఖ్యత ఆరంభం నుంచి ఉందో మీరు తెలుసుకోవాలి. బైబిల్ జ్ఞానానికి ఎంత పెద్దపీట వేసింది, బైబిల్ జ్ఞానానికి ఎంత గొప్పతనాన్ని కలుగజేసింది అన్నది మనం చూడగలిగితే జ్ఞానము చేత ఆయన చేశారట. ఇంకా జ్ఞానాన్ని గురించి మరికొన్ని మాటలు విందామంటే, జ్ఞానము గురించి కొన్ని మాటలు విందాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇక జ్ఞానము లేని వారే ఉండక బ్రతకండి మీరు, తెలివి కలుగజేయ మార్గములో చక్కగా నడువుడి. అంటే తెలివన్నా, జ్ఞానమన్నా, వివేకమన్నా ఇవన్నీ కావాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? జ్ఞానము లేని వారే ఉండొద్దు మీరు. అంటే మీ అందరికీ జ్ఞానం కావాలి. అంటే జ్ఞానానికి ఎంత ప్రాముఖ్యత, ఎంత ఆధిక్యత, ఎంత గొప్పతనం ఉందో మీరు తెలుసుకోవాలి. సృష్టి ఆరంభంలో జ్ఞానం అంటుంది మొదట నేనే ముందు పుట్టాను అంటుంది. సృష్టి ఆరంభంలో ఉన్నది నేనే, జ్ఞానమే నంబర్ 1. బాగుంది. కనుక దేవుడు కూడా అంటున్నాడు జ్ఞానము లేని వారే నువ్వు ఉండకుండా బ్రతకండి. అంటే జ్ఞానము లేకపోతే చస్తాను అని. నువ్వు జ్ఞానం లేకపోతే చచ్చిపోతావు నాయన అంటున్నాడు. తెలివి కలుగజేయ మార్గమును చక్కగా మీరు నడవండి. అంటే మీ నడవడి బాగోవాలంటే జ్ఞానము కావాలి. మీ నడత బాగోవాలంటే జ్ఞానము కావాలి. మరొక మంచి మాట చూద్దాం బైబిల్ క్రొత్త నిబంధనలో పౌలు గారు అంటున్న మాట చూద్దాం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం. నా కొదువు కలిగినందున ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సమృద్ధి కలిగి ఉండి నేర్చుకుని ఉన్నాను. 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా అంటున్నాడు చూడండి. నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. ఏమండి? నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏమండి? జ్ఞానం కోసం పౌలు సమస్తాన్ని నష్టంగా ఎంచేసుకున్నాడా? అంటే భూమి మీద ఉన్న సమస్తాన్ని జ్ఞానం కోసం నష్టంగా ఎంచుకోవాలా? అబ్బో, అంటే ఈ మాటలన్నీ చూస్తుంటే జ్ఞానం చాలా గొప్పది అని అనుకుంటున్నాం మనం. అందుకే సృష్టి ఆరంభంలో జ్ఞానమే మొదట పుట్టింది అని మనం అనుకుంటున్నాం. నిజం. ఇది బైబిల్లో మనం చదివిన మాట. సృష్టిలో జ్ఞానము గొప్పదా, ప్రేమ గొప్పదా అంటే జ్ఞానమే మొదట ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. జ్ఞానమే ప్రథమముగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలని దేవుడు అంటున్నాడు. ఆ జ్ఞానం కోసం తన సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు, జ్ఞాని. ఆ శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం, ఆ జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా. ఓకే, మరి ధర్మశాస్త్రం, దేవుని మాటలు, ఒకనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఏంటది? దేవుని మాటలలో జ్ఞానం ఉందండి. వారికి రాయబడి ఒకరోజు సేనాయి పర్వతం మీద కానీ, ప్రవక్తల వచనాలలో కానీ, వాళ్ళ గ్రంథాలలో కానీ దేవుడు వారికి అందించిన మాటలు ధర్మశాస్త్రం. అది ఏమనుకుంటున్నారు? దేవుని జ్ఞానం, దేవుని జ్ఞానం. అందుకే ఒక మాట బైబిల్లో రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము అంటున్నాడు. చూడండి, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం. అంటే మీకు ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో ఏముంది? ఏమంటే ధర్మశాస్త్రంలో ఏముంది? జ్ఞానం. జ్ఞానము సత్యమునకు స్వరూపమైనది ధర్మశాస్త్రం.
అంటే దేవుని మాటలలో జ్ఞానం ఉంది, అంటే ధర్మశాస్త్రంలో జ్ఞానం ఉంది. అంటే జ్ఞానానికి ఎంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత దేవుడు ఇస్తున్నాడో అది మీరు వింటున్నారు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తున్న పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఒకనిని ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు అంటున్నాడు. ఏమండి, నీకు ధర్మశాస్త్రము నువ్వు చదివావా, నువ్వు జ్ఞానవంతుడివి. ధర్మశాస్త్రం నీకు ఇవ్వబడింది, నువ్వు జ్ఞానివి. అంటే ధర్మశాస్త్రము కలిగిన వాడు జ్ఞాని. కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు జ్ఞానివి కావాలి అంటే ఇక్కడ మరొకటి మనకు కనబడుతుంది. ఏంటది? పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ధర్మశాస్త్రములో జ్ఞానం ఉంది. ఎందుకంటే జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అన్నప్పుడు, ధర్మశాస్త్రము జ్ఞానమైనప్పుడు జ్ఞానానికి కూడా అతీతంగా మరొకటి కనబడుతుంది. ఆ జ్ఞానం ఎప్పుడవుతుందంటే నువ్వు నీ పొరుగువారిని ప్రేమించినప్పుడు అంటున్నాడు. చూడండి, నీ పొరుగువారిని నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. నువ్వు ఒకళ్ళు జ్ఞానివి అనుకుంటే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించడమే నాయన ధర్మశాస్త్రం. ఎందుకంటే ధర్మశాస్త్రంలో జ్ఞానం ఉంది. నేను జ్ఞాని అని ఒకళ్ళు ఎవరైనా చెప్పుకుంటే ఎదుట వాడిని ప్రేమించలేని నీవు జ్ఞానివా, ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడువా? ఆలోచించండి. ధర్మశాస్త్రం జ్ఞానం అండి, ధర్మశాస్త్రంలో జ్ఞానం ఉందండి. కానీ ఇక్కడ అదే ధర్మశాస్త్రంలో మరొక మాట దేవుడు ఏమని రాయిస్తున్నాడంటే పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడే ప్రేమ కలిగిన వాడు. అంటే జ్ఞాని అయిన ప్రతి వానికి ఏముండాలి? ప్రేమ ఉండాలి. నేను జ్ఞానిని అని చెప్పుకుంటే కాదు. ఏమండి? 10వ వచనం చూడండి. అదే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. ప్రేమ పొరుగువారికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. నువ్వు ధర్మశాస్త్రం తెలుసుకోనుకున్నవాడువా, ధర్మశాస్త్రం నెరవేర్చువాడవా? ఏమిటి? ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవడం ఉంది, ధర్మశాస్త్ర ప్రకారంగా చేయటం ఉంది. తెలుసుకునేవాడు గొప్పవాడు కాదు, తెలుసుకున్నవాడు జ్ఞానం కలిగినవాడు. ధర్మశాస్త్రాన్ని తెలిసినవాడు జ్ఞానం కలిగినవాడు. కానీ ధర్మశాస్త్ర ప్రకారం చేసినవాడు ఎవరు? ప్రేమ కలిగిన వాడు. అంటే జ్ఞాని అయిన వానికి ఏం కావాలి? జ్ఞానికి సంపూర్ణత ఏది? జ్ఞానం తెలిసిన వానికి సంపూర్ణత ఏది? ప్రేమ. ప్రేమ అండి. మరి ప్రేమ జ్ఞానానికి సంపూర్ణత అయితే ప్రారంభంలో మరి ప్రేమ ఉండాలి, కానీ జ్ఞానం ఎందుకు ఉంది? సృష్టి ఆరంభంలో మనకి ప్రారంభంలో ఏం కనబడుతుంది? జ్ఞానం కనబడుతుందా, ప్రేమ కనబడుతుందా? సృష్టి ఆరంభంలో ప్రథమమైన దానిగా దేవుడు నన్ను చేశాడు, జ్ఞానం. దేవుని పిల్లలారా, ఈరోజు చాలా మంది బైబిల్ తెలుసుకొని చదివి తాము జ్ఞానులం అనుకుంటున్నారు. నీవు జ్ఞానిగా నువ్వు చెప్పుకుంటున్నావా? దేవుడు ఒక మాట అన్నాడు. అందుకే బైబిల్ సామెతల గ్రంథం చూడండి. ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రాన్ని తెలిసిన జ్ఞానివైతే, బైబిల్ తెలిసిన జ్ఞానివైతే దేవుడు ఏమంటున్నాడంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఏమంటున్నాడండి? నేను జ్ఞాని అని నువ్వు అనుకోవద్దు నాయన అన్నాడు. నేను జ్ఞాని అని నేను చెప్పుకోవచ్చా? ఏమండి? నేను మహాజ్ఞాని నేను చెప్పుకోకూడదు, బైబిల్ చెప్తుంది అది. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. అది మనతో చెప్తున్నాడు. వాళ్ళతోనా అందరితోనా? అందరితో చెప్తున్నాడు. అందరితోనూ నువ్వు జ్ఞానిని అనుకోవద్దంటే ఏ మనిషి జ్ఞాని కాడు. అంటిల్ అండ్ అన్లెస్ క్లాజ్ అనమాట. ఎప్పటి వరకు నువ్వు జ్ఞాని? ఎప్పటి వరకు కాదంటే
నువ్వు జ్ఞానిని ఎప్పటి వరకు చెప్పుకోకూడదు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ముందు చెడుతనాన్ని విడిచిపెట్టు. ముందు యెహోవా అంటే భయం ఉండాలి, యెహోవా అంటే భక్తి ఉండాలి. నీలో ఉన్న చెడు ఏమైనా ఉంటే దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే నీవు జ్ఞానివి. ఏమండి? నువ్వు జ్ఞానివి కావాలి అంటే నువ్వేం చేయాలి? ముందు నీలో ఉన్న చెడును విసర్జించాలి. చెడును విసర్జించిన ప్రతివారు ధర్మశాస్త్రాన్ని తెలిసిన జ్ఞాని అయినా దేవుని దృష్టికి వారు జ్ఞానులు కారు. తాము జ్ఞానులమని చెప్పుకుంటే కాదు, నేను జ్ఞానినని నేను చెప్పుకుంటే కాదండి. ఒకళ్ళు మీరు జ్ఞానులని మీరు చెప్పుకుంటే కాదండి. ఎవరు జ్ఞానులు అన్నది దేవుడు నిర్ణయించాలి. చాలామంది తమకు తామే అనుకుంటున్నారు, నేనే గొప్ప జ్ఞానిని, నాకే బైబిల్ బాగా తెలుసు, ధర్మశాస్త్రం మీద నాకు బాగా అనుభవం ఉంది, పట్టుంది. ఏమండి? అందుకే మాకు బాగా ధర్మశాస్త్రము తెలుసు అనుకున్న శాస్త్రులు పరిశీలనతో ఒకనాడు యేసుప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? లూకాసు వార్త 11వ అధ్యాయం చూడండి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు విర్రవీగారు. మేము ధర్మశాస్త్రోపదేశకులం, మేము ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళం, ప్రకటించే వాళ్ళం అని అనుకునే వాళ్ళతో యేసుప్రభు అంటున్నాడు. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 42వ వచనం చూడండి. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 42. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలో 10వ వంతు మీరు చెల్లించుచున్నారు, కానీ న్యాయం, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చేస్తున్నావు, సదాపా ఇచ్చేస్తున్నావు, సోపు ఇచ్చేస్తున్నావు, అది ఇచ్చేస్తున్నావు, దేవుడికి ఏదో చేస్తున్నావు అని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రేమను విడిచిపెట్టేశారు రా మీరు అంటున్నాడు దేవుడు. అంటే జ్ఞాని అయిన వాడు ప్రేమమూర్తి కాలేడు. నువ్వు జ్ఞానం తెలిస్తే కాదు, దాని ముగింపదు కాదు. జ్ఞానం తెలుసుకుంటే గొప్ప కాదు, నేను జ్ఞానిని నువ్వు అనుకుంటే గొప్ప కాదు. ఏం గొప్ప? ఏం గొప్ప? వాళ్ళు గొప్పవాళ్ళని అనుకుంటున్నారు కాబట్టి, ఒకప్పుడు వాళ్ళే తామే జ్ఞానులమని చెప్పుకునే వాళ్ళు అనుకున్నారు కాబట్టి వాళ్ళతో చెప్తున్నాడు, అయ్యో పరిసయ్యులారా, మీరు న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. అదే లోక 11:42 మనం చదువుతున్న మాట. కనుక ఇక్కడ ఈ మాటల్లో శాస్త్రులు పరిశీలనతో చెబుతున్న మాట ఏంటంటే, నాయన మీరు జ్ఞానం ఉంది, ఓకే, ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తున్నారు, కానీ మీరు ప్రేమను విడిచిపెట్టేశారంటున్నాడు. అంటే ఎందుకో జ్ఞానానికి అతీతంగా వేరుగా ప్రేమ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఏమండి? ఒక మంచి మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. మొదటి వచనం నుంచి చదివితే బాగుంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 1-2 వచనాలు. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదు. ఎందుకు బైబిల్ చదువుతున్నారు కదండి, మీలో ఎవరి జ్ఞానం లేదు చెప్పండి? మీ జ్ఞానం ఉంది, నా జ్ఞానం ఉంది, మనంతా జ్ఞానం కలిగిన వారం. మనం, పౌలు కూడా అంటున్నాడు, మనమంతా జ్ఞానము గలవారమని ఎరుగుదుము. మీలో ఉన్న జ్ఞానం మిమ్మల్ని ఏం చేస్తారు? బూస్టింగ్, గాలి కొడుతుందట మీకు. అంటే జ్ఞానం ఉంటే మీరు బుట్టలా పొంగుతారు. జ్ఞానము పొంగజేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. జ్ఞానం కన్నా ప్రేమే క్షేమం కలుగజేస్తుంది అన్నాడు. చూడండి, జాగ్రత్తగా వినాలి బైబిల్ని. ఏమండి? బైబిల్ చాలా జాగ్రత్తగా వినాలి. జ్ఞానం మీకు ఘనత చేకూరుస్తుందని మీరు అనుకుంటున్నారేమో, అది జ్ఞానం మీకు గొప్ప కలుగు చేస్తుందేమో, కానీ జ్ఞానం క్షేమాభివృద్ధి కలుగజేయదు. జ్ఞానం క్షేమాభివృద్ధి కలుగజేయదు. క్షేమం కలగాలి అంటే ఏం కావాలి? ప్రేమ అంటున్నాడు. చూడండి, జ్ఞానము మిమ్మల్ని ఉప్పొంగ చేస్తుంది. నీకు జ్ఞానం ఉంది, మేము ఒప్పుకుంటాం. నాకు జ్ఞానం ఉంది, మనందరికీ జ్ఞానం ఉంది, మనమంతా జ్ఞానము గలవారం. కానీ ఆ జ్ఞానం లేనిపోని గొప్పలకు తీసుకుపోద్దాం, మనల్ని ఉప్పొంగ చేస్తుంది. కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది అంటున్నాడు. క్షేమాభివృద్ధి. అందుకే ఒక మంచి మాట, మీరు ఆశ్చర్యపోయే సంగతి చెప్తాను. ఏంటో తెలుసా? ఆత్మఫలాలని చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. ఆత్మ తొలక ఫ్రూట్స్ అంటే ఆత్మ నుంచి దేవుడికి దక్కే పళ్ళు, ఫలాలు. ఎవరికి? ఆత్మ నుంచి వచ్చే ఫలాలు ఎవరికి? మనకా దేవుడికా? మన నుంచి వచ్చే ఆత్మ ఫలాలు దేవునివి. దేవుడు కావాలనుకుంటున్నాడు ఆత్మఫలాలు. ఒకసారి ఆత్మఫలాలు చూడండి. తెలుసా మీకు ఎక్కడ ఉన్నదో? గలతీ పత్రిక 5వ అధ్యాయం. పిల్లలందరూ బాగా చెప్తున్నారు, వెరీ గుడ్. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 మీరు తీయండి.
అందరూ బైబిల్ ఇప్పి చూడండి ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలాలను గురించి మాట్లాడుతూ, జాగ్రత్తగా నేను చదువుతాను, మీరు వినాలి. చాలాసార్లు మీరు చదివారు, ఇప్పుడు మళ్ళా నేను చదువుతాను, వినండి. అయితే ఆత్మఫలం ఏమనగా, నెంబర్ 1 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఎన్నొచ్చాయి? 9 ఫలాలు. ఏమండి? ఆత్మఫలాల్లో 9 కనబడుతున్నాయి. కనబడే మీరు చదివారు, కనిపించండి ఒకటి మీకేం కనబడింది ఇప్పుడు? ఆత్మఫలాల్లో జ్ఞానం లేదు. ఆత్మఫలాల్లో జ్ఞానం ఉందా? జ్ఞానం ఎందుకు పెట్టలేదండి దేవుడు? ఎందుకంటే నువ్వు పొంగిపోతున్నావు కాబట్టి. నువ్వు పొంగిపోవడం నాకు పండు కాదురా, నువ్వు పొంగడం నాకేం పండు అంటే ఫలం. నీవు పొంగిపోవడం వల్ల నాకు వచ్చే ప్రతిఫలం ఏముంది నాయన? ఆత్మఫలములు ఏమనగా ప్రేమతో మొదలుపెట్టాడండి. ప్రేమతో మొదలుపెట్టి ఏమండి 9 ఫలాలు చెప్పాడు, 9 ఫలాలను చెప్పాడు. కానీ అందులో లేనిది, ఆత్మ ద్వారా దేవునికి ఫలం దక్కనిది జ్ఞానం లేదండి. అందులో జ్ఞానం లేదండి. ఆత్మఫలాల్లో జ్ఞానం ఎందుకు లేదు? ఆత్మఫలాల్లో జ్ఞానం ఎందుకు లేదు? ఆలోచించారా? అంటే దేవుడికి నచ్చేది నీలో ఉన్న జ్ఞానం కాదు. బాగా వినండి. దేవుడు నచ్చేది, దేవుడు మెచ్చేది, దేవుడు నీలో నుంచి కోరుకునేది నీ దగ్గర ఎంత బుర్ర ఉందని కాదు. నేను చాలా బుర్ర ఉన్నోడిని, నేను చాలా జ్ఞానిని అని నువ్వు చెప్పుకుంటే కాదు నాయన. జ్ఞానం నిన్ను ఉప్పొంగ చేస్తుంది, అహంభావిగా నిన్ను చేస్తుంది, గొప్పలకు నీకు దారి తీస్తుంది. కానీ నా దగ్గరికి నిన్ను దారి తీయదు. నువ్వు నా దగ్గరికి రావాలంటే జ్ఞానం ఉంటే ఎటో పోతావు. అదిగో వాళ్ళగా శాస్త్రులు, పరిశీలు జ్ఞానం కలిగిన వాళ్ళే అన్నీ ఇస్తున్నారట. నువ్వు చెప్పినట్టుగా పుదీనా, సోపు, సదాప అన్నీ ఇచ్చేస్తున్నావు, కానీ ప్రేమ లేదంటున్నాడు యేసుప్రభు. అంటే మీరు వేషధారులు. జ్ఞానం కలిగిన వాడు ప్రజల మధ్య నటిస్తున్నాడు, తను జ్ఞాని. నేను అందుకే అన్నాడు సామెతల్లో, ఒరే నువ్వు జ్ఞాని అని చెప్పుకోవద్దురా అని. జ్ఞానం కలిగిన వాడిని జ్ఞాని అని చెప్పుకోవద్దన్నాడు. జ్ఞానం కలిగిన వాడిని నేను జ్ఞానిని అని చెప్పుకోవద్దన్నాడు. మరి ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? జ్ఞానం కలిగిన వారు అని చెప్పుకుంటే బాగుంటుందా? ఏమండి? ఆత్మఫలాలు కలిగిన వారు అని చెప్పుకుంటే బాగుంటుంది. అంటే జ్ఞాని అయిన వాని కన్నా ఆత్మఫలాలు కలిగిన వాడే మిన్న. అంతే కదా? జ్ఞాని అయిన వాని కంటే ఆత్మఫలాలు కలిగిన వాడే చాలా గొప్పవాడు. దేవుడు కోరుకుంటుంది నీలో ఆత్మఫలాలను కోరుకుంటున్నాడు, జ్ఞానం కాదు. జ్ఞానం ఆరంభంలో ఉంది, జ్ఞానం ఆరంభంలో పుట్టింది. ఏమండి? జ్ఞానం చేతే ప్రపంచాన్ని స్థాపించాడు, జ్ఞానం చేతే ఆకాశాన్ని విశాలపరిచాడు. ఇందుకు ఎవరండి జ్ఞానం 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 అంటున్నాడు? ఎవరా జ్ఞానం? ఎవరా జ్ఞానం? యేసు ప్రభువే కదండి. అది తెలియదు ఎవరికి? సృష్టి ఆరంభంలో దేవుడు చేసింది ఏమండి? ప్రథమమైన దానిగా దేవుడు చేసింది ఎవరు? జ్ఞానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24 చివరి మాట చూడండి. ఇక్కడ యేసు ప్రభు ఎవరో చెప్తున్నాడండి, బైబిల్లో ఉన్నమాట. బైబిల్ కదండి సమాధానం. యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తి అంటున్నాడు. చూడండి, యేసుప్రభు ఎవరంటే జ్ఞానం. అవునండి? పిలువబడిన వారికి క్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తి అంటున్నాడు. అంటే ఆరంభంలో జ్ఞానాన్ని కలుగజేయబడింది అంటే యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా కలుగజేయబడ్డారు. అవునా? యేసుక్రీస్తు వారు జ్ఞానిగా కలుగజేయబడ్డారు. నన్ను మొదట చేశాడు, నేనే జ్ఞాని, జ్ఞానానికి నేనే మూలం, ఘోషిస్తుంది నేను జ్ఞానాన్ని. ఇది క్రీస్తుకు ముందు, క్రీస్తు రాకముందు జ్ఞానానికి ఉన్న గొప్పతనం.
కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తరువాత స్వయంగా ఆయన మాటల్లో ఏముందో బైబిల్లో ఒకసారి చూద్దాం. ఏమండి, బైబిల్లో ఏముందో ఒకసారి చూద్దాం. మరి కొరింథీయులకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుడి. ఒకప్పుడు జ్ఞానిగా ఉన్న యేసు ప్రభువే దేన్ని మించినది అంటున్నాడు? జ్ఞానమునకు మించిపోయింది. ఏది? యేసుక్రీస్తు వారి ప్రేమ. అంటే ఒక మెట్టు పైన ఉన్నది ఏది? ఏమండి, జ్ఞానమునకు మించింది ప్రేమట. ఇప్పుడు జ్ఞానం గొప్పదా, ప్రేమ గొప్పదా? ఏది గొప్ప? ఏది గొప్ప మీరు చెప్పండి. జ్ఞానం గొప్పదా, ప్రేమ గొప్పదా? బైబిల్లో ఖచ్చితంగా దేవుడు రాయిస్తున్నాడు. ఏమనంటే జ్ఞానమునకు మించిన అన్నాడా, సమానమైన అన్నాడా? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అంటే క్రీస్తు ఎలా మారిపోయాడంటే ప్రేమగా మారిపోయాడటండి. నేను జ్ఞానంగా ఉంటే కుదరదు, నేను జ్ఞానంగా ఉంటే నచ్చను దేవుడికి, నేను జ్ఞానిగా ఉంటే దేవుడు నన్ను మెచ్చడు. మరి ఏం చేయాలి? నేను ప్రేమగా మారిపోతాను. నాయన, నన్ను ప్రేమగా చెయ్యవా? నన్ను ప్రేమగా ఉంచవా? జ్ఞానమే ప్రేమగా మారిపోతుందటండి. అంటే జ్ఞాని అయిన ప్రతి వానికి ప్రేమ కావాలి. జ్ఞానం ఉంటే కుదరదు. నువ్వు జ్ఞానం అయితే నీకు గొప్ప, దేవుడికి గొప్ప కాదు. ప్రేమ ఉంటే దేవుడికి గొప్ప, ప్రపంచానికే గొప్ప. యేసు ప్రభు భూమి మీదకి రాకముందు జ్ఞాని, నేను జ్ఞానిని అనుకున్నాడు. దేవుడు మెచ్చుకోవట్లేదు, ప్రజలు నన్ను మెచ్చుకోవట్లేదు. ఇప్పుడు ప్రజలందరి చేత నేను ప్రేమించబడాలి, గుర్తించబడాలి, చివరికి నా తండ్రి కూడా నన్ను గుర్తించాలి అంటే నేను జ్ఞానంగా ఉంటే మంచిది కాదు. నేను ఎలా మారిపోవాలి? జ్ఞానమే ప్రేమగా మారిపోయిందండి. అందుకే జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అంటున్నాడు. జ్ఞానం కన్నా ఎన్నో మెట్లు పైకి లేచిపోయింది ప్రేమ. మరి జ్ఞానం ప్రారంభం అన్నాడు కదండి. సృష్టి ఆరంభంలో జ్ఞానమే కదండి కలిగింది అనుకున్నారా? సృష్టి ఆరంభంలో జ్ఞానము పుట్టింది, అవునా? సృష్టి ఆరంభంలో జ్ఞానం పుట్టింది. ఇంతకీ జ్ఞానానికి జన్మనిచ్చింది ఎవరు? జ్ఞానానికి జన్మనిచ్చింది ఎవరు చెప్పండి? అంటే యేసుప్రభువుకి జన్మనిచ్చింది ఎవరు? దేవుడు. దేవుడి దేవుడి రూపం ఏంటి? దేవుడి స్వరూపం ఏంటో తెలుసా బైబిల్లో? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇంతకీ దేవుడు ఎలా ఉన్నాడు ప్రారంభంలో? దేవుడు ప్రేమస్వరూపి. నువ్వు జ్ఞానివైనా ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. అంటే జ్ఞానం ఎవరికి పుట్టింది? జ్ఞానం ప్రేమకు పుట్టిందండి. ఇప్పుడు జ్ఞానం ముందు పుట్టిందా, ప్రేమ ముందు పుట్టిందా? కనుక సృష్టి ఆరంభంలో నేనే ముందున్నాను, నన్నే కలుగజేశాడు. నువ్వు కలుగజేయబడిన దానమమ్మా, జ్ఞానమా? ఓ జ్ఞానమా! ఈరోజు ప్రతి మనిషి అదే జ్ఞానం చేత వెర్రవీగిపోతున్నాడు. వద్దండి, జ్ఞానం వల్ల మనకు కలిసి వచ్చేది ఏం లేదండి. జ్ఞానానికి మించిపోయి ఉందండి. ఏంటది? క్రీస్తు ప్రేమ. జ్ఞానం ప్రేమకు పుట్టిందండి. జ్ఞానానికి జ్ఞానం పుట్టడం గొప్ప విషయం కాదు. ఏమండి? జ్ఞానానికి జ్ఞానం పుట్టడం పెద్ద విషయం కాదు. అసలు జ్ఞానమే ప్రేమకు పుట్టింది అంటే ఇప్పుడు జ్ఞానం కన్నా ముందున్నది ఏది? ప్రేమ ఉంది. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమగా సృష్టి ఆరంభంలో ఆయన ఉన్నాడండి. అందుకే ఒక మంచి మాట. ఇప్పుడు మీకు ఈ మాట చాలాసార్లు చదివారు, ఇప్పుడు ఈ మాట మీకు బాగా అర్థం అవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 4 నుంచి 6 వచనాలు కలిసి ఉంటాయి. అందులో ఏమని రాయబడిందో చూడండి. ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం 4, 6 వచనాల్లో
ఏమండి? జగత్తు పునాది వేయబడక మునుప్పే జగత్తు జ్ఞానం వల్ల కలిగింది. జగత్తు పునాది వేయబడక మునుప్పే ప్రేమ చేత ఆయన క్రీస్తుల్లో మనలను ఏర్పరచుకొనను. ఒకవేళ క్రీస్తు జ్ఞానం అనుకుంటే ప్రేమ చేత క్రీస్తులో జ్ఞానము చేత నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నీ ఏర్పాటు జ్ఞానాన్ని బట్టి కాదు నాయన, ప్రేమను బట్టి జరిగింది. ఎందుకంటే సృష్టి ఆరంభంలో ఉన్నది లవ్ బట్ నాట్ విజ్డమ్. సృష్టి ఆరంభంలో ఉన్నది ప్రేమ, విజ్ఞానం కాదయ్యా. ఈరోజు తర్వాత పుట్టి ఎప్పుడప్పుడు పెద్దలు అంటారు చూసారు, ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడట. ప్రేమకు పుట్టినోడు మీసం మెలేస్తున్నాడు, నన్ను మించిన జ్ఞానం లేడని. నన్ను మించిన ప్రేమ ఉన్నాడు లేడని నువ్వు మీసం మెలేయగలవా? నన్ను మించిన ప్రేమమూర్తి లేడని ప్రేమ గురించి గొప్పగా నువ్వు చెప్పుకోగలవా? అలా చెప్పుకోలేకపోతున్నాడు మనిషి. ప్రేమలో తాను గొప్పవాడని చెప్పుకోలేకపోతున్నాడు, జ్ఞానంలో మాత్రం గొప్పవాడని చెప్పుకుంటున్నాడు. అది ఎంత బుద్ధిహీనతో తెలుసా? అందుకే దేవుడు అంటున్నాడు, ఒరే నువ్వు జ్ఞానివని అనుకోవద్దురా. నేను జ్ఞాని నువ్వు అనుకుంటావేంటి? నేను ప్రేమ కలిగిన వాడిని చెప్పుకో, నేను ప్రేమమూర్తిని చెప్పుకో. అది నీ తండ్రి పోలిక. అంటే ఇప్పుడు ప్రేమ కలిగిన వాడు గొప్పవాడా, జ్ఞానం కలిగిన వాడు గొప్పవాడా? ప్రేమ కలిగిన వాడు గొప్పవాడా, జ్ఞానం కలిగిన వాడు గొప్పవాడా? మీరు చెప్పాలి. ప్రేమ కలిగిన వాడే గొప్పవాడు. జ్ఞానం ఉన్నవాడు గొప్పవాడా, ప్రేమ ఉన్నవాడు గొప్పవాడా? జ్ఞానం కలిగిన వాడు కన్నా ప్రేమ కలిగిన వాడే శ్రేష్ఠుడు. జ్ఞానం ఉన్న నీకు ప్రేమ లేకపోతే నువ్వు భ్రష్టుడు. నీకు అర్థమైందో లేదు? నీకు జ్ఞానం ఉన్నా నీకు ప్రేమ లేకపోతే భ్రష్టుడు అన్నది. అందుకే పౌలు గారు మంచి మాట రాయించారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం ముగింపు విడగొట్టేశారండి. ఈ అధ్యాయాలు విడగొట్టడంలో చాలా ముందు వెనకాల తప్పు చేశారు. వాళ్ళు రాసిన చక్కటి సీక్వెన్స్ని టక్కన విడగొట్టారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చివరి మాట 13వ అధ్యాయం మొదట ఉండాలి. అసలు 31వ వచనం ఉంది చూసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 31వ వచనం చివరి మాట 13వ అధ్యాయం మొదటిలో ఉండాలి. కానీ ప్రేమ గురించి ఎత్తుకున్నాడే కానీ దానికి ముందు పౌలు గారు అంటున్న మాట చదవట్లేదు ఎవరును. చదవండి ఆ మాట, ఇప్పుడు చదవండి. అందుకే ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చివరి మాట చదవండి. ఏంటది? ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును. అబ్బా, ఇదిగాక సర్వోత్తమమైన మార్గమును అంటున్నాడు. ఏమండి? అందులో గొప్పలు చెబుతూ ఆ పైన ఇదియుగాక అంటే ఏంటి? నువ్వు అపోస్తలుడువా? నువ్వు భాషలతో మాట్లాడేవాడువా? నువ్వు ప్రవక్తవా? నువ్వు జ్ఞానివా? అవునా? నువ్వు అద్భుతాలు చేసేవాడువా? మీలో చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు. మీలో చాలా మంది గొప్పవాళ్ళు ఉంటే ఉండొచ్చు నాయన. వీటన్నిటికంటే అది అక్కడ అర్థం. అందరూ అపోస్తలులా, అందరూ బోధకులా, అందరూ ప్రవక్తలా, అందరూ జ్ఞానులా? నువ్వెందులో గొప్ప అనుకుంటున్నావు? ఇదియుగాక, ఇదే ఒకవేళ మీరు గొప్ప, నేను అపోస్తల్ అని నువ్వు చెప్పుకోవచ్చు, నేను జ్ఞానిని అని నువ్వు చెప్పుకోవచ్చు, నేను ఇంటలెక్ట్ అని నువ్వు అనుకోవచ్చు. వీటన్నిటికీ మించి చెప్తున్నాడు ఏమని? ఇదియుగాక సర్వోత్తమమైన మార్గం. అంటే వీటికి అతీతంగా ఒక సర్వోత్తమమైన మార్గం ఒకటి ఉంది. అది మీకు చూపుచున్నాను. అది ఏంటో తెలుసా? అది 13వ మొదటి మాట. అది కట్ అయిపోయిందండి ఆ మాట. అధ్యాయానికి ముందు చూస్తారు ఆ మాట. అంటే వీటన్నిటికీ మించిన సర్వోత్తమమైన మార్గం ఒకటి ఉంది. ఆ మార్గాన్ని పౌలు గారు 13వ అధ్యాయంలో ప్రబోధిస్తున్నాడు. ఏంటది? మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును, శబ్దాన్ని గణగడలాడే తాళమునయ్యుందును. ప్రవచించే కృపావరములు కలిగి మర్మాలు నాకు తప్ప ఎవరికి తెలియదని నువ్వు అనుకున్నా జ్ఞానమంతయు అంటున్నాడు. చూడండి ఇక్కడ, జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలించగలిగే గొప్ప విశ్వాసిని నేనైనా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. చూడండి, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అవునా? ప్రేమ లేనివాడు వ్యర్థుడా? మరి జ్ఞాని వ్యర్థుడే. నేను చాలా గొప్పవాడిని, నువ్వు వ్యర్థుడు రా, ప్రేమ లేదు నీకు.
దేవుని పిల్లలారా, సర్వోత్తమమైన మార్గం ఇది. ప్రతి ఒక్కరూ తాము జ్ఞానులమని విర్రవేగడం కాదండి, తాము గొప్పవాళ్ళని చెప్పుకోవడం కాదండి. ఎవరు గొప్ప, తమకు తాను గొప్ప. నీకు నువ్వు గొప్ప అయితే నాకు నేను గొప్ప, ఎవరికి వారే గొప్ప, అంతే కదా. మనకెందుకండి ఈ గొప్ప? మనమందరము దేవుని దృష్టిలో గొప్పగా ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏంటో తెలుసా? జ్ఞానానికి మించిపోయింది ఒకటి ఉంది, అదే యేసుక్రీస్తు వారి ప్రేమ. అది జ్ఞానానికి మించిపోయింది. అది ఆ జ్ఞానానికి మించి ఏదైనా స్థాయిలో ఉందంటే అది లవ్, అది దేవుని ప్రేమ. క్రీస్తు కూడా ప్రేమ తర్వాతే పుట్టాడండి. ప్రేమ పుట్టిన తరువాత, ప్రేమ ఉన్న తర్వాతే జ్ఞానం వచ్చింది, కానీ ప్రేమ లేకుండా జ్ఞానమే లేదయ్యా. జ్ఞానం చెప్పుకుంది, నేను సృష్టి ఆరంభంలో ప్రప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. అంటే యెహోవా కలుగజేశారంటే జ్ఞానానికి ముందు ఎవరున్నారు? కలుగజేయబడిన జ్ఞానానికి ముందు ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. యెహోవా ఎవరు? ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమతో మూర్తిభవించిన వ్యక్తి. నేను జ్ఞానిని చెప్పుకోలేదు దేవుడు, నేను జ్ఞానిని చెప్పుకోలేదు, నేను ప్రేమమూర్తిని అని చెప్పుకున్నాడు దేవుడు. దేవుని పిల్లలారా, సృష్టిలో ఆరంభంలో మనకు కనబడేది ప్రేమ కనబడుతుంది, కానీ జ్ఞానము కాదు. జ్ఞానం తర్వాత వచ్చింది, కానీ ఇది కొమ్ముల్లో తయారైంది. ముందేమో చెవులుంటే తర్వాత వచ్చిన కొమ్ములకి వాడెక్కువ అన్నట్టుగా జ్ఞానం తెలిసి ఎవరు పట్టుకోలేకపోతున్నాడు ఎవరిని. ఎంతో కొంత నేర్చుకుని నన్ను మించినట్టు లేదనుకున్నాడు ప్రతి మనిషి. కనుక నువ్వు ఎంత జ్ఞానం అని చెప్పుకోవడం కాదు, నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడు అని చెప్పుకోవడం ముఖ్యం. నువ్వు జ్ఞానంలో ఎంత గొప్పవాడు అనేది వద్దు. ఏంటి జ్ఞానానికే? ఈ లోకం ఇచ్చే సర్టిఫికేట్లన్నీ జ్ఞానానికే కదండి. పిహెచ్డీలు, ఆ డిగ్రీలు, ఈ డిగ్రీలు, ఇవన్నీ జ్ఞానానికి కొలత. ప్రేమకి సర్టిఫికేట్ ఏది? ప్రేమకి డిగ్రీ ఉందా? లవ్కి డిగ్రీ ఉందా? లవ్కి డిగ్రీలు లేవండి. ప్రేమను కొలిచేది డిగ్రీలు లేవండి. దేవుని పిల్లలారా, నీకు కావలసినది ఏంటో తెలుసా? ప్రేమకు పుట్టిన జ్ఞానం కావాలని. జ్ఞానమే గొప్పదని నువ్వు అనుకుంటున్నావు, విర్రవీగిపోతున్నావు. నేను జ్ఞానిని, నేను గొప్పవాడిని. ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా సరే ఏదో కొన్ని మాటలు తెలుసుకొని, కొన్ని సంగతులు తెలుసుకొని ఈ జ్ఞానం నాకు మాత్రమే తెలిసింది అని అనుకుంటే కాదు. జ్ఞాని అయితే దేవుని దృష్టిలో గొప్పవాడు కాదు, కానీ నువ్వు ప్రేమ కలిగిన వాడవైతే దేవుని దృష్టిలో గొప్పవాడివి. అందుకే ఒక మాట అంటున్నాడు చూడండి, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 19వ వచనం చివరి మాట, ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుతున్నాను. నువ్వు జ్ఞానివా? నీ పని చూస్తాను, నీ సబ్జెక్ట్ వినండి. నీ నోటంపుడు వచ్చే సబ్జెక్ట్ కాదు నాకు కావాల్సింది, నీ పని ఏదిరా బిడ్డ. నువ్వు జ్ఞానాన్ని చెప్పుకుంటున్నావురా, నీ జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందును. నీ క్రియేది? నువ్వు జ్ఞాని అయితే నీ క్రియేది, నీ పనేది? దేవుడు నీ జ్ఞానాన్ని చూసేవాడు కాదు, నీ పనిని చూసేవాడు. జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి. జ్ఞానము జ్ఞానం ఎప్పుడవుతుందో తెలుసా? నువ్వు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను కలిగిన వాడు అయితే అప్పుడు అది నీది జ్ఞానం. జ్ఞానాన్ని గౌరవించే పని నువ్వు చేయగలిగితే నీది జ్ఞానం. జ్ఞానాన్ని గౌరవించలేని పని నువ్వు చేసినా అది అజ్ఞానం అయ్యా, అది జ్ఞానం లేనితనమయ్యా అంటున్నాడు దేవుడు. అర్థమైందా మీకు? అన్నమాట మళ్ళా చదవండి, జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి. ఇది జ్ఞానము అని చెప్పాలి అంటే ఆ జ్ఞానాన్ని కలిగిన వారు కానీ, ఆ జ్ఞానాన్ని ప్రకటించే వాళ్ళు కానీ, వారిలో ఏం కనబడాలి మీకు? క్రియలు. క్రియలను బట్టి జ్ఞాని అని ఎంచండి. ప్రేమమూర్తులను ప్రసంగం చేసి వెంటనే కక్ష సాధింపు చర్యలుగా గొడవ దిగుతున్నారు అనుకోండి, ఇప్పుడు వీడు జ్ఞానవంతుడా? వీడి క్రియలు ఏం కనబడుతుంది మనకి? క్రియలలో లేదు, క్రియలలో ప్రేమ లేదు, కానీ జ్ఞానిని మాత్రం చెప్పుకుంటున్నాడు. కనుక అలా జ్ఞాని అని ఒకవేళ ఎవరైనా చెప్పుకొని నువ్వు చెప్పిన సందర్భాలలో
నువ్వు ఒకరు ప్రేమ చూపించలేకపోతే, క్రియలు చేయకపోతే నీ జ్ఞానము కాదు అంటున్నాడు చూడండి దేవుడు. నీ జ్ఞానం కాదు. ఒకవేళ నువ్వు జ్ఞానివైతే నీ నాలుక ఎలా ఉండాలి? బైబిల్లో ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 12:18. ఏమిటి ఇప్పుడు జ్ఞానమా కాదు? ఇప్పుడు మనం చూద్దాం, కొన్ని మాటలు చూపిస్తాను బైబిల్లో నుంచి మీకు. సామెతల గ్రంథం 12:18 చూడండి. సామెతల గ్రంథం 12 18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. నీ నాలుక ఆరోగ్యంగా ఉంటే మంచిది. నువ్వు కత్తిపోటే మాటలంటే, కత్తి దించితే మనిషికి ఎలా ఉంటుంది? ఏమండి, ఒక కత్తిని లోన మనిషికి దించితే కడుపులో ఎలా ఉంటుంది? పోటు, కత్తిపోటు అంటారు దాన్ని. అలాంటి మాటలు మాట్లాడారంటారు చాలామంది. ఒకవేళ నువ్వు జ్ఞానివైతే నీ నాలుకలు ఎవరినో పొడి చేసేటట్టు ఉండకూడదు. కొంతమంది చూడండి, ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద దాడి. వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు దుర్మార్గులు, వాళ్ళు దుర్మార్గులు, నేను ఉత్తముడిని, నేను చాలా మంచోడిని, నేను నీతిమంతుడిని, పవిత్రుణ్ణి. ఇక్కడ ఏమన్నాడు? నీ నాలుక ఆరోగ్యదాయకం, జ్ఞానుల నాలుక ఆరోగ్యకరము అంటున్నాడు చూడండి. ఆరోగ్యదాయకం అంటే నువ్వు జ్ఞానివైతే నీ నోటి వెంబడి వచ్చే నాలుకలు సమాజానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, జబ్బును కాదు. ఏమండి, ఆయన మాటలు విన్నప్పటి నుంచి చాలా అంతా డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోయామండి మేము అంటున్నారు. కొంతమంది కొన్ని వ్యక్తుల మాటలు విని డిస్టర్బెన్స్. అంటే నీ నాలుక ఆరోగ్యమా? నీ నాలుక ఆరోగ్యమైనదైతే నువ్వు కత్తిపోటు వంటి మాటలు పలకవయ్యా. ఎప్పుడూ అవే సందర్భాల, ఎప్పుడూ అవే మాటలా, ఎప్పుడూ అదే సంగతులను గురించి వాదాలా? ఆలోచించండి. ఏమండి, సృష్టి ఆరంభంలో దేవుడు చేసినది జ్ఞానమైనా ఆ జ్ఞానానికి ముందున్నదండి ప్రేమ. సృష్టిలో నంబర్ 1 నిలిచింది ప్రేమేనండి, ప్రేమే. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 ఇందాక మీరు చదివిన సందర్భంలో వాక్య భాగంలో జ్ఞానము మర్మములన్నిటినీ నీకు తెలిసినా ప్రేమ నీకు లేదు కాబట్టి నువ్వు వ్యర్థుడవే అంటున్నాడు. అని చివరికి నిలబడే 3 అంటున్నాడు చూడండి. కిందకి వెళ్ళేసరిగా అధ్యాయంలో 3 నిలబడతాయి అంటున్నాడు. ఆ నిలబడిన వాటిలో జ్ఞానం ఉందేమో మీరు చూడండి. 3 నిలబడతాయి అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 కాగా విశ్వాసం, నిరీక్షణ, జ్ఞానము నిలుచును. ఇందులో జ్ఞానం ఉందా? నేను తప్పు చెప్పానా? లేదండి, నేను చెప్పాను. దేవుడు రాయించిన 3 ఫైనల్గా నిలబడేది 3 రా. రేసులో నిలబడే 3 అంటున్నాడు దేవుడు. ఏంటా 3? మళ్ళా చదవండి. 13 విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. ఈ 3 నిలబడతాయి అంటున్నాడు. 3 నిలబడతాయి. మరి 3లో జ్ఞానానికి చోట్లేదా? జ్ఞానం కూడా పరిగెడుతుంది. ఫస్ట్ నుంచి సృష్టి ఆరంభం నుంచి పరిగెడుతుంది, రన్నింగ్ రేస్. కానీ జ్ఞానం ఓడిపోయిందండి. మీకు అర్థమైందో లేదు? జ్ఞానము ఓడిపోయింది. ఇక్కడ దేవుడు దగ్గర నిలబడిన వాటిలో 3 నిలబడ్డాయి. ఆ 3లో నంబర్ 1 ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, ఈ 3 నిలబడ్డాయి. నేను జ్ఞానం ముందు నుంచి నాకు జ్ఞానం ఉంది, చాలా జ్ఞానం ఉంది, నువ్వు నిలబడరా పో పక్కకి అన్నాడు. నీ జ్ఞానం నిన్ను నిలబెడ. జ్ఞానానికే చోటు లేనప్పుడు జ్ఞానమును నువ్వు నిలబడతావు దేవుని దగ్గర. ఆలోచించు. మీకు అర్థమైందో లేదు? జ్ఞానమే నిలకడగా లేదు, జ్ఞానమే ఓడిపోయింది పందెంలో. ఆ ఓడిపోయిన జ్ఞానాన్ని నువ్వు వెనకేసుకొచ్చావు అనుకో, నువ్వు గెలిస్తే ఓడిపోతావా? ఖచ్చితంగా డిఫీట్, ఓడిపోతావు నువ్వు. అందుకే జ్ఞానాన్ని నమ్ముకోకండి రా, ప్రేమను నమ్ముకోండి. ప్రేమను నమ్ముకోండి. బైబిల్ అనేది ప్రేమే. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నా ఒక్క మాటలో టోటల్ జ్ఞానం అంతా కొడిపడేశాడు. ధర్మశాస్త్రం అనేది జ్ఞానం అని నువ్వు అనుకుంటే, ఇందరు మనం చదివాం కదా ముందు మాటల్లో, ఒక ధర్మశాస్త్రమే జ్ఞానం అని నువ్వు అనుకుంటే ఆ ధర్మశాస్త్రం అంతటిని ప్రేమ వచ్చి టప్పని లేపేసిందట. ఇన్ని మాటలు, ఇన్ని జ్ఞాన సంగతులు, ఇన్ని గొప్ప గొప్ప మర్మాలు తీసేయి పక్కకి. మర్మం లేదు, కర్మం లేదు, తీసేయి. మర్మం ఏంట్రా? నీకు ప్రేమ కలిగి ఉంటే ఆటోమేటిక్గా దేవుడే చెప్తాడు నీకు అన్నీ. జ్ఞానం గొప్పది కాదు,
జ్ఞానం గొప్పది కాదు, చివరకు రేసులో నిలబడేది. అంటే జ్ఞానం గొప్పది కాదని చాలామంది వక్రీకరించే దుర్మార్గులు ఉంటారు. అది యేసుప్రభు గొప్పోడు కాదా? యేసుప్రభు గొప్పోడు కాదని అక్కడ అర్థం కాదు. అది యేసుప్రభు జ్ఞాని అయినా తర్వాత ఆయన జీవితంలో కనబడింది జ్ఞానాన్ని విర్రవీగిపోయాడా, ఆయన ప్రేమను చూపించాడు సమాజానికి. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించన్న ప్రేమతో గెలిచాడండి ఈ ప్రపంచాన్ని, జ్ఞానంతో కాదండి. యేసుప్రభు సమాజాన్ని గెలిచింది విత్ లవ్ బట్ నాట్ విత్ విజ్డమ్. సొలొమోన్ కంటే గొప్పండి. నేను సొలొమోన్ జ్ఞానం అంటున్నా మాటికి. ఏంటి జ్ఞానం? సొలొమోనుకున్న జ్ఞానం ఏంటి చెప్పు అన్నాడు. కోపం వచ్చింది ఆయనకి. మేము సొలొమోను చాలా జ్ఞానాడు. ఊరుకో, ఏం మాట్లాడుతాను సొలొమోను కోసం? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోనుకి లేనిది నాకు ఉన్నది ఏంటి? జ్ఞానం కాదు, ప్రేమ. మా నాన్న దగ్గర నేర్చుకున్నాను నేను అది. మా నాన్న దగ్గర నేను నేర్చుకున్నాను అది. ఎందుకంటే నేను ప్రేమస్వరూపి. ముందు నన్ను చేసినవాడిని, సృష్టి ఆరంభంలో ప్రథమమైన విధానంగా నన్ను చేసినవాడిని నేను గొప్పని నేర్చుకున్నాను. కానీ ప్రేమ లేకపోతే జ్ఞానం వేస్ట్ అని తర్వాత తెలుసుకున్నాను మా నాన్న దగ్గర. యేసుప్రభు పాఠం అండి, స్వయంగా నేర్చుకున్న పాఠం అండి. జ్ఞానంకి ప్రేమకి పోటీ పడితే ప్రేమే గెలుస్తుందండి, జ్ఞానం ఓడిపోతుందని నేను తెలుసుకున్నాను. కాబట్టే నేను ప్రపంచాన్ని ప్రేమతో జయించడానికి వచ్చాను. అందుకే యేసుక్రీస్తు వారిని పంపే ముందు దేవుడు అన్నాడు, దేవుడు లోకమును ఎంతో అనేసాడు. ఎందుకు ఎంతో? ఏం చేశాడు? ఎంతో జ్ఞానముతో ఆశీర్వదించను అన్నాడా? దేవుడు లోకమును జ్ఞానముతో నింపెను అన్నాడా? కాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక ఆ ప్రేమకు ప్రతిరూపమైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపాడు. వెళ్ళు నాయన వెళ్ళు, లవ్ మై డియర్ లవ్ అన్నాడు. ఏ నాన్న ప్రేమ వచ్చింది? ఏంటా ప్రేమ? యేసుప్రభు అండి. వెళ్ళు నాయన ఒకసారి ఈ లోకానికి వెళ్ళి ప్రేమ అంటే ఏంటో, నా ప్రేమ అంటే ఏంటో ఒకసారి చూపించరా నాయన. జ్ఞానం చెప్పండి. వద్దురా, జ్ఞానం ఎందుకురా? వాళ్ళంతా సన్నాసులు అయిపోతారు జ్ఞానంలో గొప్పవాళ్ళు అనుకొని. వాళ్ళంతా గొప్పవాళ్ళు అనుకొని విర్రవీగిపోతారు. నాన్న ఉప్పొంగ చేస్తుందిరా. వద్దురా, ప్రేమరా. క్షేమం కావాలి మనకి. నీ తమ్ముళ్ళ క్షేమం నాకు కావాలి, నా కుటుంబ క్షేమం నాకు కావాలి అంటే నా నాలుక ఆరోగ్యదాయకం. చెత్త మాటలు మాట్లాడు నేను, పనికిమాల మాటలు మాట్లాడను, దాడి చేసే మాటలు నేను మాట్లాడను. ఏం మాట్లాడతాను నేను? మంచి మాటలు, ఈ సమాజానికి అవసరమైన మాటలు. నువ్వు వెళ్ళు నాయన, ప్రేమను చూపించి సర్వోత్తమమైన మార్గాన్ని చూపించు. ఏంటది? యేసుప్రభు చూపించిన మార్గం ఏంటి? నేనే మార్గం అన్నాడా? నేనే జ్ఞానం అన్నాడా? ఏమండి? యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఏమన్నాడు? నేనే జ్ఞానం అనలేదు, నేనే మార్గం. దేనికి మార్గం? ప్రేమకు మార్గం. తండ్రి యొద్దకు నడిపించే ప్రేమకు మార్గం, ప్రేమను చూపించే ప్రేమకు మార్గం నేనే అంటున్నాడండి. దేవుని పిల్లలారా, కనుక నువ్వు జ్ఞానివైతే ఏమవ్వాలి? నువ్వేం పలకాలి? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. దుర్మార్గపు అంశాలు మాట్లాడకూడదు, ఏవో సంగతులు మాట్లాడకూడదు, జ్ఞానాంశములు నువ్వు మాట్లాడితే ఏంటండి చెప్తారు? ఏమండి మీకు ఒక మంచి సంగతి చెప్పాలనుకున్నాను. ఎప్పుడు తెలుసా? డిసెంబర్ 31లో ఒక మంచి కాలం కదా, ఎందుకంటే కాలంలో దాడుతున్నాం, చాలా ఇంపార్టెంట్ మనకి అది. ఈ కాలంలో నేను మాట్లాడబోయే స్పెషల్ సబ్జెక్ట్ అర్ధరాత్రి 11 గంటలకు మాట్లాడతాను నేను లైవ్లో. ఇష్టమైన వాళ్ళు చూడండి. ఏంటో తెలుసా? క్రీస్తు రాక క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా? ఎప్పుడు జరిగింది? క్రీస్తు భూమి మీదకి రావడం క్రీస్తు పూర్వం వచ్చాడా క్రీస్తు శకంలో వచ్చాడా? ఇంతకీ క్రీస్తు శకాన్ని గూర్చిన ఏంటా సంగతి ఏంటి? బైబిల్ నుంచి చెప్తానండి, సొంత కహానీలు కథలు ఉండవండి. కాలాన్ని గూర్చి చక్రాన్ని మీకు చెప్పబోతున్నాను. డిసెంబర్ 31. ఇంట్రెస్ట్ ఉంటే వినండి దేవుని పిల్లలారా. అంటే ఇది ప్రేమతో చెప్పేది, జ్ఞానంతో కాదండి. వద్దండి బాబు, వద్దు. జ్ఞానం ఉంటే మనం మూర్ఖులం అయిపోతాం. జ్ఞాని అయిన సొలొమోనే ఏమైపోయాడు? ఎంతో మంది తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు, దేవుడు అన్నాడు బైబిల్లో. వారు జ్ఞానులమని చెప్పుకొనొచ్చు, బుద్ధిహీనులైరి. ఉందా మాట? రోమిలికి రాసిన పత్రిక చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22. వారి అవివేక హృదయం చీకటైపోయింది నాయన.
తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారా. బుద్ధిహీనులైపోయినారు కనుక జ్ఞాని అని చెప్పుకున్నాడు, బుద్ధిహీనుడు అయిపోతాడు తప్పనిసరిగా. అందుకే అన్నాడు ఏమని, నువ్వు జ్ఞానినని అనుకోవద్దు, చెప్పుకోవద్దు. సామెతలు 3:7 మరలా అదే మాట. నేను జ్ఞానిని నువ్వు అనుకోవద్దు అన్నాడు. ఎందుకు? నువ్వు అనుకుంటే నువ్వు బుద్ధిహీనుడు అయిపోతావు. తమ మాటల వలన ఎలా బుద్ధిహీనులుగా మారిపోతారో అన్నది వారి మాటల్లోనే బయటపడిపోద్దండి. వారి మాటల్లోనే, అవునండి అప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడండి, బుద్ధిహీనుడండి బాబు. అప్పుడు అలా చెప్పాడు, ఇప్పుడు ఎలా చెప్పాడు, బుద్ధిహీనుడండి బాబు. కనుక నీ మాటలలో నువ్వు బుద్ధిహీనుడుగా మార్చబడతావు. అందుకే నువ్వు జ్ఞానాన్ని చెప్పుకోవద్దు. నేను దేవుని కుమారుడండి, నేను జ్ఞానిని అని నేను చెప్పుకోకూడదు. ఒకవేళ జ్ఞానిని నువ్వు చెప్పుకుంటే, ఇప్పుడు దేవుడు ఎఫెక్ట్ చెప్తున్నాడు చూడండి. దేవుడు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఏమండి, స్పెషల్ ఎఫెక్ట్ ఇస్తాను బైబిల్ నుంచి. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి ప్రియులారా. ఎహెజ్కేలు గ్రంథం క్రీస్తుకు పూర్వం దేవుడు రాయిస్తున్న మాట. 28వ అధ్యాయంలోని 3-4 వచనాల్లోని మాటలు చాలా జాగ్రత్తగా బైబిల్ ఇప్పు చూడండి ప్రియులారా, ముగించుకుందాం. నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడు. దానియేలు సామాన్యుడండి? బాగా వినండి, ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దానియేలు మహాజ్ఞాని. దానియేలు చాలా లోపడ్డాడండి. నేను చెప్పే సంగతులు నావి కాదు, నేనేమైనా చెప్పానంటే అది మహానుభావుడు, మర్మాలు తెలిసిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన చెప్తే నేను చెప్పాను రాజా అంటున్నాడు బుద్ధిహీనుడు నెబుకద్నెజరుతో, బుర్రలేనోడితోని. కనుక దావీదు చాలా దానియేలు చాలా జ్ఞాని. ఆ దానియేలు కంటే ఎవరటండి ఇక్కడ జ్ఞాని? ఎవరి కోసం చెప్తున్నాడు అనుకున్నారు? మొదటి వచనం చదవండి. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చింది, ఎహెజ్కేలు నువ్వు వెళ్ళి చెప్పు నాయన, ఒరే నరపుత్రుడా, అంటే ఒరే మనిషికి పుట్టినోడా, ఒరే మనిషి కుమారుడా, నరపుత్రుడా, ఆ తూరు 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 అధిపతితో ఇలా చెప్పరా, ప్రకటించు. ఏంటబ్బా తూరు అధిపతి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి? తూరు అధిపతి కోసం ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? వాడి కోసం ఎందుకు దేవుడు ప్రస్తావిస్తున్నాడంటే వాడికి ఒక క్యారెక్టర్ ఉంది, వాడికి ఒక స్వభావం. ఏంటి ఆ స్వభావం? గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్య నేను ఆసీనుడై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు. అంటే వీడు గొప్ప, వీడు చెప్పుకోవడం బాగా అలవాటు అనమాట. నేను ఎవరనుకుంటున్నారు? దేవత. గర్విష్ఠుడు అంటే బాగా గర్వం ఉన్నాడు. ఈ రాజు గర్విష్ఠు అనమాట వీడు. నీవు దేవుడో కాక మనుష్యుడివై ఉండి, వీడు ఎలా అంటాడట, నువ్వు దేవుడు కాదురా, మనిషిరా, నువ్వు మనిషి, నీ జ్ఞానం ఇవ్వాలంటే నేను ఇవ్వాలరా, నువ్వు కాదురా. అరే భూమి మీద ఎక్కడైనా నీకు జ్ఞానం రాదురా, నేను ఇవ్వాలి. జ్ఞానం ఇచ్చేవాడు యెహోవా అంటాడు సామెతలు 2:6. తర్వాత చదవండి సామెతల గ్రంథం 2:6లో జ్ఞానం ఇచ్చేవాడు యెహోవా, మనిషి కాదు. ఎవరికైనా జ్ఞానం రావాలంటే మహానుభావుడు దయ చలవ, ఆయన ఇస్తే నీకు జ్ఞానం వస్తుంది, కానీ నువ్వు అనుకుంటే నీకు జ్ఞానం రాదు. కనుక యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు దేవుడు కాక మానవుడు అయ్యుండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. ఎలాంటి అభిప్రాయం అట? నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు. సబ్జెక్ట్ ఉంది నీ దగ్గర, దానియేలు కంటే ఎక్కువ సబ్జెక్ట్ నీ దగ్గర ఉంది. నీకు మర్మమైనది ఏది లేదు, అంటే నీకు అన్ని ఓపెన్, చాలా సంగతులు చెప్పావు, మహాజ్ఞాన సంగతులు చెప్పావు అంటున్నాడు. 3వ వచనం చదవండి ఇప్పుడు. అంటే తూరు అధిపతి గొప్పవాడా కాదా? నువ్వు జ్ఞానివని దేవుడు ఒప్పుకుంటున్నాడు లేదా తూరు అధిపతితో? అవును, నువ్వు జ్ఞానివే. నువ్వు దానియేలు కంటే గొప్పవాడు రా, నువ్వు దానియేలు కంటే గొప్పవాడివి, జ్ఞానివి. నీకు అసలు అర్థం కాని మర్మం ఏంటో లేదు, నీకు మర్మాలన్నీ తెలుసు అంటున్నాడు. అలాంటి వాడి కోసం 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నువ్వు జ్ఞానము చేత నీ వివేకము చేత బాగా డబ్బు సంపాదించు. ఎందుకంటే నీకు పలుకుబడి వచ్చింది కదా, నీ జ్ఞానము చేత వివేకం చేత మంచి కోటీశ్వరుడు అయిపోయినావు, ఐశ్వర్యవంతుడివి, డబ్బు బాగా సంపాదించావు. ఎందుకంటే మరి జ్ఞానం ఉంటేనే కదండి జనాలు వెంటబడతారు, జ్ఞానం ఉంటేనే కదండి నిన్ను కొనియాడతారు, అప్పుడే కదండి నీ ప్రతిభ ఆకాశాన్ని అంటుతుంది, అప్పుడే కదండి నీకు 4 రాళ్ళు వస్తాయి. కనుక ఐశ్వర్యము చేత, నీవు నీ జ్ఞానము చేత నీ వివేకము చేత ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములు తెచ్చుకుంటావా? వెండి వచ్చింది నీ దగ్గరికి, బంగారం వచ్చింది, చాలా వచ్చింది నీ దగ్గరికి. 5 నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను నీ జ్ఞానం మీద అతిశయించాను. నేను ఎవరనుకుంటున్నావు? జ్ఞాని, నేను మహాజ్ఞాని అని నువ్వు జ్ఞానాన్ని బట్టి అతిశయించి జ్ఞానాతిశయము చేత వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటూ ఇంకా గొప్పడైపోయావు. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించువాడవైతివి. ఈరోజు నువ్వు గొప్పడయ్యావు, ఇప్పుడు నువ్వు రిక్షా ఎక్కావు. ఒకప్పుడు రోడ్డు మీద నడిచి వెళ్ళేవాడు, ఇప్పుడు నీకు ఐశ్వర్యం వచ్చేసింది. ఐశ్వర్యం వచ్చింది కాబట్టి
నువ్వు మామూలుగా రోడ్డు మీద నడిచేవాడు కాదు నువ్వు. నీకు ఐశ్వర్యం కలిగినది కాబట్టి నువ్వు గర్వించిన వాడవైతివి. కాగా కాగా చున్నాడు దేవుడికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా? ఆలోచించు. దేవునికి ఆలోచన ఏం చేస్తావు నువ్వు? ఇంకో మాట చెప్తున్నాడండి, 17వ వచనం చూడండి. 17వ వచనం 17 అదే అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో 17వ వచనంలో అలాంటి గర్విష్ఠుడైన తూరు రాజుతో దేవుడు అంటున్నమాట ఏమని? నీ సౌందర్యం చూసుకుని మాటమాటికి ఏంటి నీ గ్లామర్ చూసి పొంగిపోతున్నావు? నన్ను మించిన వాడు, అందగాడు, సొగసైన వాడు, నా కురులు ఎంత గొప్పవి, నా సొగసు ఎంత గొప్పది అని నువ్వు చెప్పుకుంటున్నావే. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి నాయన. నువ్వు అనవసరంగా గర్వించి నీకున్న జ్ఞానాన్ని చెరుపుకున్నావు. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజును చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. నిన్ను చూసి అందరూ భలే 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 జరిగింది, నీకు భలే జరిగింది. హేళన నీకెందుకు వచ్చింది? హేళన నువ్వెందుకు అవుతున్నావు? ప్రగల్భుల ప్రవచనాలు నువ్వు అనవసరంగా నీ గర్వపు మాటల చేత మాట్లాడి అనేక మంది నిన్ను చూసి దూషించేటట్టుగా నువ్వు గర్విష్ఠివైపోయావయ్యా. దానిల కంటే గొప్పవాడు, దానిల కంటే గొప్ప జ్ఞానం ఉంది నీకు, మర్మం అనేది నీకేమీ తెలియదు. కానీ నువ్వు ఐశ్వర్యాన్ని బాగా సంపాదించావు, నీ ఐశ్వర్యం నిన్ను పాడు చేసిందిరా. ఒకప్పుడు ఐశ్వర్యం లేనప్పుడు నువ్వు చాలా మంచివాడివి, నువ్వు పేదవాడుగా ఉన్నప్పుడు నువ్వు చాలా గొప్పవాడివి, నీ సేవ ఉత్తమమైనది, నీ దేవుని ప్రేమ గొప్పది. కానీ ఈరోజు నీకు ధనం వచ్చింది, నీకు గర్వం వచ్చింది నాయన. ఆ గర్వం నిన్ను అణిచివేస్తుంది, నిన్ను పాడు చేస్తుంది. అందుకు దేవుడు ఏమంటున్నాడు? బాధతో చెబుతున్న మాట అండి. ఏమిటి దేవుడు ఇవ్వకుండా జ్ఞానం ఈ తూర్రాజుకు వచ్చిందండి? దేవుడే కదండి జ్ఞానం ఇచ్చేవాడు. ఒక మనిషికి జ్ఞానం రావాలి అంటే దేవుడు ఇస్తేనే వస్తుందండి. అదే కింద మీరు చదివారు సామెతలు 2:6లో, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఒక దానియేలు మర్మాన్ని చెప్పాలన్నా, ఒక యోసేపు మర్మాన్ని చెప్పాలన్నా, ఒక పేతురు మర్మాన్ని చెప్పాలన్నా, ఎవరు ఏ విషయం మాట్లాడాలన్నా అది దేవుని వలన అనుగ్రహింపబడేది. మరి దేవుడు ఇచ్చాడు, వీడికి జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానం ఇచ్చిన వీనికి ఏముంది? గర్విష్ఠుడు అయిపోయావు నాయన. నువ్వు గర్వాంధుడు అయిపోయావు. నీ సౌందర్యం చూచుకొని నువ్వు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని, నీ గొప్పతనాన్ని చూచుకొని నువ్వు జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేల పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను, నీలో నుండి అగ్ని పుట్టించేదను అంటున్నాడు. చూడండి కింద వచనంలోకి వెళ్ళేసరికి, నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగ చేసుకుని విస్తార దోషములు, చాలా తప్పులు నేను ఎత్తి మీదకు తెచ్చుకుంటున్నావు నాయన, చాలా నేరాలు చేస్తున్నావు నాయన. నువ్వు అనరాని మాటలు మాట్లాడుతున్నావు, కాని మాటలు మాట్లాడుతున్నావు, లేని నేరాలు నెడుతున్నావు. కనుక ఏమంటున్నాడు? నీ విస్తారమైన దోషముల చేత నీవు పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టిస్తాను. ఎందుకు పుట్టింది? ఫైర్ పుట్టేస్తుంది మంట నీలో నుంచి. ఎందుకు మంట రగులుకుందో తెలుసా? ఎందుకు మంట రాజుకుందో తెలుసా? ఏమిటి దేవుడు 1000 సంవత్సరాల క్రితం చెబుతున్న భవిష్యత్ అండి. ఎవరో ఒక వ్యక్తిని గురించి చెబుతున్న మాట కాదని, ప్రపంచంలో ప్రేమకు మించి జ్ఞానాన్ని గురించి ఎవరు ఎర్రవీగినా వాళ్లకు పట్టే గతి ఇదే అని దేవుడు ఏనాడో కొన్ని 1000 సంవత్సరాల క్రితం దఖలైన దస్తావేజులోని శిలాక్షరాలు అంటారు వీటిని. నిజమైన అక్షరాలు, వాటిని ఎవరు మార్చలేడు. హిస్టరీ రిపీట్స్ అంటాడు. అవును, హిస్టరీ రిపీట్ జరిగిందండి, జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఇక ముందు ఒక 100 ఏళ్ళు కాదు కదా, 1000 ఏళ్ళు కాదు కదా, ప్రకృతి ఉంటే 1,00,000 ఏళ్ళ తర్వాత అయినా సరే, ఒకవేళ ఎవడైనా దేవుడి కంటే నేను జ్ఞానిని అనుకున్నా, నేను గొప్పవాడిని, నేను జ్ఞాని నేను చెప్పుకున్నా, వాడికి సంభవించే దుర్గతి, దుస్థితి నేల పడవేస్తాను. హేళనకు ఆస్పదం అయిపోతావు. ప్రతి వాడు నిన్ను కామెంట్ చేసేవాడే, ప్రతి వాడు నిన్ను పళ్ళెత్తి మాట్లాడేవాడే. ఎందుకు నీకు ఆ దౌర్భాగ్య స్థితి వచ్చిందో తెలుసా? నువ్వు జ్ఞానాన్ని ఆశ్రయం చేసుకున్నావు నాయన. కానీ ప్రకృతిలో ఆరంభం నుండి ఉన్నది జ్ఞానమని నువ్వు అనుకుంటున్నావు, కానీ జ్ఞానానికి జన్మనిచ్చింది తండ్రి అయిన దేవుడయ్యా. ప్రేమ జ్ఞానాన్ని పుట్టించింది. కనుక అన్నిటికంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నాయన నిలబడ్డది. అందులో జ్ఞానానికి చోటు లేదు నాయన. నీ జ్ఞానం నిలబడదు. అందుకే అన్నాడు అదే అధ్యాయం, జ్ఞానమైనను నిరర్ధకమగును. 8వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు చూడండి, ఎంత జ్ఞానమైనా నువ్వు చెప్పిన జ్ఞానం ఏదో ఒక రోజు నిరర్ధకం. ఏం చెప్పారండి మీరు చెప్పిన తప్పండి. నువ్వు జ్ఞాని అనుకొని నేను చెప్పినదల్లా జ్ఞానం అని అనుకుంటే పొరపాటు నాయన అని అంటున్నాడు తండ్రి నీతో.
మనతో చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు జ్ఞాని నన్ను అనుకుంటే అలా అనుకోవద్దు నాయన, పొరపాటురా, నేను జ్ఞాని నన్ను చెప్పుకోవద్దు నాయన అనని ఏమంటున్నాడు? జ్ఞానమైనను నిరర్ధకమగును అని జ్ఞానాన్ని గురించి ఎత్తిన వ్యక్తే అసలు అధ్యాయం అంతా జ్ఞానం 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 అని చెబుతూనే చివరికి వచ్చేసరికి 3 నిలబడతాయి నాయన: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇందులో కూడా ఫస్ట్ వచ్చేది ఏంటో తెలుసా? ప్రేమే అంటున్నాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు చెప్పండి, ప్రతి జ్ఞాని ప్రేమమూర్తి కావాలి. నువ్వు జ్ఞాని అనుకుంటున్నావా? అయితే ముందు ప్రేమను చూపించయ్యా ప్రపంచానికి. నీ పొరుగువాడికి ప్రేమ చూపించు, నీ తోటివాడికి ప్రేమ చూపించు. కక్ష సాధించొద్దు ఎవరి మీద, ప్రతీకారం చేయొద్దు ఎవరి మీద, ఆరోగ్యకరమైన మాటలు పలుకు, దాడి చేయొద్దు ఎవరి మీద, మంచి మాటలు చెప్పు. ఒక వ్యక్తిని సమాజంలో పరలోకానికి తీసుకుని వెళ్ళే మాటలు చెప్పు. గర్వపు మాటలు వద్దు నాయన, నీకు గర్వపు మాటలు వద్దు. నీకు జ్ఞానం ఉన్నా నీ జ్ఞానం నిన్ను రక్షించలేదు, నీ జ్ఞానాన్ని నిన్ను చెరిపేస్తుంది అంటున్నాడు దేవుడు. కనుక చెరిపేసే జ్ఞానానికి దూరంగా ఉందాం. పరలోకానికి తీసుకుని వెళ్ళే యేసు క్రీస్తు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను సొంతం చేసుకుందండి. దట్ ఈస్ బైబిల్. దీన్ని సొంతం చేసుకుందాం. జ్ఞాని కావాలనుకోవడం పొరపాటు. చాలామంది నేను జ్ఞానిని అవ్వాలనుకుంటుంటారు, తాతాలాడుతుంటారు. నేను ఎలాగైనా ప్రజలను గుర్తించాలి, ప్రజలు ఎలాగైనా నన్ను గుర్తించాలి. నిన్ను గుర్తించాలి అంటే దేవుడు గుర్తించాలయ్యా, మనుష్యుల గుర్తింపు నీకెందుకు? మనుష్యులు గుర్తించడం కాదు, దేవుడు నిన్ను గుర్తించాలి. ఏ మనుషుడు గుర్తిస్తాడు? గుర్తించినోడే నిన్ను కాలి కింద తొక్కుతాడు. కానీ దేవుని గుర్తింపు, ఐడెంటిటీ నీకు శాశ్వత కాలం, ఎల్లకాలం ఉండేది ప్రియులారా, ఎల్లకాలం. అందుకే 2వ యోహాను పత్రిక 6వ వచనం చూడండి, మంచి మాట. 2వ యోహాను పత్రికలోని 6వ వచనం: మనమైన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెనని అనునదియే ఆజ్ఞ. అది శాశ్వతమైనది, అది అంతము లేనిది. ప్రేమే కదండి, ఎల్లప్పుడూ నిలిచేది అదేనండి. జ్ఞానము కాదండి. జ్ఞానం ఏదో ఒక రోజు ఓడిపోతుంది, జ్ఞానం ఏదో ఒక రోజు నిలిచిపోతుంది, జ్ఞానం ఏదో ఒక రోజు అర్థం లేనిదిగా మారిపోతుందేమో, కానీ ఎల్లప్పుడూ నిలిచేది జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమే, ఎల్లప్పుడూ శాశ్వతంగా నిలిచిపోయేది అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పేతురు రాసిన 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి, ఏమంటున్నాడు? ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అంటున్నాడు. చూడండి, అంటే ప్రేమలో కూడా జ్ఞానం ఇమిడిపోవాలి అండి. ప్రేమలో కూడా జ్ఞానం అది ఒక పార్ట్. అంటే జ్ఞానం అనేది ప్రేమలో ఒక భాగం. అంతే, జ్ఞానమే సమస్తం కాదు. జ్ఞానం నిన్ను ఉప్పొంగు చేస్తుంది, కానీ అది శాశ్వతమైనది కాదు. జ్ఞానం అనేది శాశ్వతమైనది కాదు, ప్రేమ మాత్రమే శాశ్వతమైనది, ఎల్లప్పుడూ నిలిచేది. కనుక సృష్టి ఆరంభంలో జ్ఞానముగా పుట్టిన యేసుక్రీస్తు వారు తన సృష్టి కార్యక్రమంలో ప్రథమమైన దానిగా జ్ఞానము ఘోషించి నేనే పుట్టాను అని చెప్పుకున్న జ్ఞానం, ఆ జ్ఞానం భూమి మీదకి వచ్చేసరికి జ్ఞానంగా కనబడలేదండి, ప్రేమగా మారిపోయిందండి. జ్ఞానంగా ఆరంభమైన క్రీస్తు ప్రారంభం ప్రేమగా ముగిసిపోయిందండి. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు తండ్రి, వీళ్ళు క్షమించు అన్న ప్రేమతో ఆయన కన్ను మూసాడండి. జ్ఞానంతో కన్ను మూయలేదండి, మహాజ్ఞాన సంగతులు చెప్పి కన్ను మూయలేదండి. ఆయన ఈ సమాజానికి ప్రేమను చూపించి చనిపోయాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఏది చూపించాలి చెప్పండి? ఏది మీరు కోరుకుంటున్నారు? సృష్టి ఆరంభంలో జ్ఞానానికంటే ముందు ఉన్నది ప్రేమ, ప్రేమ తర్వాత ప్రేమకు పుట్టింది జ్ఞానం అండి. ప్రేమకు జ్ఞానం పుట్టిందండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చూడండి ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం: కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసిన వాడు అనుకుని ఏళ్ళ సహించుచు ఒకరినొకరు క్షమించుచు ప్రభువును బట్టి మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. 14వ వచనం చూడండి: వీటన్నిటి పైన
వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన క్రీస్తు ప్రేమను ధరించుకొండరా. ఏం వేసుకోమన్నాడు? వీటన్నిటికీ పైన, ఆ మాట వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. ఈ పదం మీరు జాగ్రత్తగా వినాలి. పరిపూర్ణతకు అనుబంధం, ఫుల్ఫిల్డ్, ఫుల్ ప్లెడ్జ్డ్, సంపూర్ణం, పరిపూర్ణం. దేంతో అవుతుందో తెలుసా? ప్రేమతోనే పరిపూర్ణం అవ్వాలి. నువ్వు జ్ఞానం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ జ్ఞానం ప్రేమ లేకపోతే అసంపూర్ణం. ఆ జ్ఞానం నువ్వు ఎంత జ్ఞానమైనా కావచ్చు, ఎన్ని మర్మాలైనా నీకు తెలియవచ్చు, కొండలను పెకరింపగల పరిపూర్ణ విశ్వాసం నీకు ఉండొచ్చు, కానీ శాశ్వతమైన ప్రేమే నీకు ఇచ్చేది పరిపూర్ణత. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని వీటన్నిటి పైన అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఏంటండి ప్రేమకున్న ఇంత గొప్పతనం? ఏంటండి ప్రేమకున్న ఇంత గొప్పతనం? అదేనండి దేవుని నుంచి మనకు నేర్పించబడిన గొప్ప సత్యం. దేవుని పిల్లలారా, సృష్టి ఆరంభంలో పుట్టిన, సృష్టింపబడిన జ్ఞానం ఎలా మారిపోయింది భూమి మీదకి వచ్చేసరికి. జ్ఞానం ఘోషించింది, సంత వీధుల్లో అరిచింది, నేనే, నన్ను బట్టి యెహోవా విశాలాన్ని ఆకాశాన్ని స్థిరపరిచాడు, నన్ను బట్టే యెహోవా ఈ భూమిని కలుగజేశాడు, జ్ఞానమును బట్టే అని ఆకాశాన్ని స్థిరపరిచాడు అని చెప్పుకున్న ఆ జ్ఞానం ఆ రోజు భూమి మీదకి అదే జ్ఞానం శరీరధారి అయి యేసుక్రీస్తు రూపంలో భూమి మీదకి వచ్చి చూపించింది జ్ఞానాన్ని కాదండి, ఈ ప్రపంచానికి పరిచయం చేసింది మహాప్రేమనండి. అందుకే నేను మాట్లాడే ప్రతి చోట యేసును చూపించాలి అనుకోండి. అందుకే చూడండి, నా అన్నిటిలో యేసుక్రీస్తుని ఈ సమాజానికి చూపించాలి. ఆయన ఎంత గొప్పవాడో చూపించాలి ఈ సమాజానికి. ఫిబ్రవరి మాసం నుండి ఆరంభం అవుతున్న అన్ని సందర్భాలలో, ప్రతి సభలోనూ యేసు ప్రభువునే చూపించాలి. ఎందుకంటే ఆయనలో ఉన్నది జ్ఞానం కాదు, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అండి. చివరిగా ఆ మాట చదివి ముగించుకుందాం. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గల వారు కావాలని మీ అందరి కోసం ఈరోజు నేను కూడా ప్రార్థిస్తున్నాను. అవునరా? లోకంలో ఎవరో జ్ఞానులు అనుకోకండి, మంచిది, వాళ్ళు జ్ఞానులు అయితే సంతోషం, వెరీ గుడ్, హ్యాపీ. కానీ ఆ జ్ఞాని కావాలి అంటే జ్ఞానమును బట్టి తన క్రియల చేత జ్ఞానమని తీర్పు పొందాలి అన్నాడు దేవుడు. అందుకే జ్ఞాని అని తన క్రియను బట్టి తీర్పు పొందాలి. మరి నీ క్రియలోకి వచ్చేసరికి నీకు ప్రేమ లేకుండా పోయింది, క్షమ లేకుండా పోయింది, దయ లేకుండా పోయింది, జాలి లేకుండా పోయింది అంటే నీది జ్ఞానం అవుతుందా? కనుక అన్నిటికీ మించిన పరిపూర్ణతమైన ప్రేమ దగ్గరికి వెళ్ళిపోదామండి. దట్ ఈస్ సంపూర్ణత, ఫుల్ఫిల్మెంట్. ప్రేమన్న 2 అక్షరాల మాటలోని అసలు ఈ ధర్మశాస్త్రం అంతటిని ఇమిట్ చేశాను అన్నాడు అంతే. అందుకే తోసేసాడు, కుక్కే మొత్తం ఎన్ని ఆజ్ఞలు, ఎంత జ్ఞానం ఉందో తోసాయి. ప్రేమ కన్నా మించిన జ్ఞానం లేదు, ప్రేమ కన్నా మించిన మర్మం లేదు, ప్రేమ కన్నా మించినది ఏది ఈ ప్రపంచంలో లేదని దేవుడు చెప్తున్నాడండి. దేవుని పిల్లలారా, కనుక అటువంటి గొప్ప జ్ఞానానికి వారసులుగా ఈరోజు మనం వారసులమయ్యాం. ఈరోజు అనేక మంది వారసులుగా తయారు చేస్తున్నాం. ఈ ప్రేమమూర్తులను తయారు చేసి సమాజంలోనికి విడిచిపెడితే ఏమండి, పిల్లలు ఖడ్గాన్ని మాన్పాలి. పిల్లలు ఈ రోజున సమాజంలోని యుద్ధోన్మాదాన్ని అణిచివేయాలి క్రీస్తు వాదంతో. అదేనండి మనం చేసే ఈ వాదం, అదేనండి ఈ సమాజానికి మనం ప్రకటించే బైబిలు వాదం, క్రీస్తు వాదం. అది ఉగ్రవాదం కాదు. చిన్ననాటి నుంచి బెల్ట్కి బాంబులు కట్టి ప్రజల మధ్య విధ్వంసాన్ని సృష్టించడానికి పసిపిల్లలను వాడుతున్నది ఈ తీవ్రవాద సంస్థలైతే, ఈరోజు రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దేవుని జ్ఞానాన్ని నేర్చుకుని క్రీస్తు వాదాన్ని సమాజం మధ్యకు వెళ్ళి ప్రకటించి మీ విరోధులు వారి శత్రుత్వాన్ని మాన్పడానికి ఏం కావాలి? పసిబాలురు, చిన్నవాళ్లను సైతం దేవుని జ్ఞానాన్ని కలిగిన వారుగా ఈరోజు మన వారసులు, మన వాళ్ళని మనం తయారు చేసి ఈ సమాజంలోకి మనం విడిచిపెట్టాలి అండి. ఎందుకంటే మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. విడిచిపెట్టే ముందు యేసుక్రీస్తు ఎలాగైతే తన వారసులను విడిచిపెట్టాడో మనం కూడా ఈ జ్ఞానానికి వారసుల భూమి మీద విడిచిపెట్టాలి, తయారు చేయాలి. అది అందరి తల్లిదండ్రుల బాధ్యత, అది మనందరి బాధ్యత. కనుక ప్రియులారా, జ్ఞాని అని తను అనుకుని ఉప్పొంగుట కంటే, విర్రవీగి దేవుని దృష్టిలో బుద్ధిహీనుడుగా మారడం కంటే, ఒక తూరు రాజులాగా గర్విష్ఠుడై నేల కోరటం కంటే
జ్ఞానానికి మించిన మహాజ్ఞానమైన క్రీస్తు ప్రేమను ఈ సమాజానికి జ్ఞానం ద్వారా ప్రకటించి, క్రీస్తులోని అతని జీవిత పరమార్థాన్ని ఈ సమాజానికి మనం ప్రకటించి, యేసు యొక్క ఐశ్వర్యాన్ని గొప్పగా ఈ సమాజానికి పరిచయం చేద్దామండి. అదే ప్రతి క్రైస్తవుని యొక్క కర్తవ్యం, ప్రథమ కర్తవ్యం. నీకు జ్ఞానం ఉందనో, నీకు కృపా వరాలు ఉన్నాయనో, నువ్వు అపోస్తలుడు అనో, నువ్వు ప్రవక్తవనో, ఇది కాదు విర్రవీగేది. నీకు ప్రేమ కలిగిన వాడివైతే వీటన్నిటికీ మించి చివరిగా నిలబడే శాశ్వతమైన ప్రేమను కలిగి ధరించుకున్నవారై, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని గొప్ప వస్త్రాన్ని కలిగిన వారుగా ఈ సమాజంలోనికి మనం వెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ అమూల్యమైన ప్రేమకు ధన్యవాదాలు చెల్లిస్తున్నావు నాయన. ప్రేమగా ఉన్న మీకు జ్ఞానాన్ని కుమారుడిగా జన్మింపజేశారు. ఆ క్రీస్తు జ్ఞానమై భూమి మీద పుట్టి జ్ఞానముగా కాక ప్రేమగా కనబడి మీలోనున్న అదృశ్యమైన ప్రేమ రూపాన్ని ఈ సమాజానికి పరిచయం చేసిన మా రక్షకుడు నాయన, సర్వేశ్వరుడైన యేసుక్రీస్తు నాథుడు, ఆయన యొక్క మహత్యాన్ని, గొప్పతనాన్ని ఈ సమాజానికి పరిచయం చేసేవారులా మమ్మల్ని, మా బిడ్డల్ని మా వారసులుగా, మీ వారసులుగా, మీ ప్రేమకు వారసులుగా తీర్చిదిద్దవలసిందిగా వేడుకుంటున్నాం. జరగబో భవిష్యత్ కార్యక్రమాలన్నిటినీ మీ ప్రణాళికను బట్టి సిద్ధం చేయండి. ప్రతి చోట క్రీస్తును గూర్చి ఎలుగెత్తి మేము చాటగలుగుటకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా వేడుకొనుచు, ఆది నుండి ఉన్న ప్రేమే మూలం, సమస్తానికి ఆధారం అని మీ యొక్క గొప్పతనాన్ని ఈ సమాజానికి, అదృశ్యమైన మిమ్ములను ఈ సమాజానికి సగర్వంగా చూపించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దవలసిందిగా ప్రార్థిస్తూ యేసు వారి అత్యంత పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.